সবাইকে জয় যিশু। সবাইকে জয় যিশু। सबको जय मसीह की। সবাইকে জয় যিশু। ఈ ఆదివారం పూట এই রবিবার দিনে మరి ఒకసారి మనం ఈ విధంగా కలుసుకోవడం దేవునికి మనం స్తోత్రాలు తెలియజేద్దాం। আরেকবার এই প্রকারে আমরা সবাই একত্রিত হয়েছি, তার জন্য ঈশ্বরকে ধন্যবাদ জানাই। హల్లెలూయా। হালেলুয়া। ఈ రోజు আজকের দিন జూలై మాసం 2వ ఆదివారం। জুলাই মাস দ্বিতীয় সপ্তাহ। ఈ ఆదివారం పూట এই রবিবার দিন ఈ ప్రచారాన్ని ఈ ప్రసంగాన్ని এই প্রচারের জন্য చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం। আমরা ছোট প্রার্থনার মাধ্যমে শুরু করব। పరిశుద్ధమైన దేవా, నీ పాదాలకే వేలాది వందనాలయ్యా, స్తోత్రాలయ్యా। পবিত্রময় প্রভু যিশু, তোমার চরণের কাছে এসেছি প্রভু। దేవా, ఈ జూలై మాసంలో 2వ ఆదివారంలో కడిపెట్టడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దీవెన బట్టి వందనాలేసయ్యా। প্রভু, এই জুলাই মাসের দ্বিতীয় সপ্তাহে আমরা প্রবেশ করেছি প্রভু, আমাদের এই আসার জন্য ধন্যবাদ প্রভু। దేవా, మా జీవితంలో ఎన్నో ఎత్తు పలాల కింద మా జీవిత ప్రయాణం కొనసాగుతుంది యేసయ్యా। প্রভু, আমাদের জীবন প্রভু অনেক আপদ বিপত্তির মাধ্যমে থেকে যাচ্ছি প্রভু, కానీ మీ దయగలిగిన హస్తం, అనుగ్రహం కలిగిన జీవితం ద్వారా దేవా మేము బతికి ఉన్నామయ్యా। কিন্তু প্রভু তোমার হস্তের অনুগ্রহের উপরে আমরা জীবন যাপন করছি। దేవా, మీరు మాపై చూపించిన ఈ కృపను బట్టి వేలాది వందనాలయ్యా। প্রভু, আমাদের উপরে যে দয়া కృపা রেখেছো তার জন্য దేవా, ধন্যবাদ। మీ దైవమైన వాక్యాన్ని ఈ సమయంలో జ్ఞానించబోతున్నాం యేసయ్యా। আর প্রভু, আজকে তোমার বাক্যটা ধ্যান করতে চলেছি। దేవా, మాట్లాడే మా హృదయాలు, మా పెదవుల్ని, আর কথা বলা আমাদের হোঠগুলো, వినే మా చెవుల్ని, আর শোনার আমার কর্ণ, గ్రహించే మా హృదయాల్ని আর বুঝতে পারে আমাদের হৃদয়কে మీరే పవిత్రపరచమని তুমি పవిত্র ఈ করবে। ప్రార్థనని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి। এই প্রার্থনা নাজরেত প্রভু যিশুর নামে আমি চাইলাম, ఆమేన్। హల్లెలూయా। হালেলুয়া। మరి ఒకసారి మన వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ గడిచిన దినము ఒక ప్రకటన చేసింది। আরেকবার আমাদের সরকার একটা ঘোষণা করলেন, వెస్ట్ బెంగాల్లో కొన్ని జిల్లాలలో డిస్ట్రిక్ట్స్ లో లాక్డౌన్ విధించింది। ওয়েস্ট বেঙ্গলের মধ্যে কিছু জেলা আর মন্ডলে তার একটা লকডাউন করেছেন। ఇప్పటికే మీరు చూసుంటారు, చాలా లాక్డౌన్ సమస్యలతో బాధపడుతున్నాం। এতক্ষণ আপনারা তো দেখতেই আছেন যে আমরা অনেক লকডাউনের মাধ্যমে দুঃখ পাচ্ছি, హృదయం ఎంతో బాధలో వేదనలో వెళ్ళిపోతుంది। আর আমাদের হৃদয় অনেক দুঃখ কষ্টর মাধ্যমে চলে যাচ্ছে। కానీ ఇదంతా మనం చేసుకున్నదే అండి। কিন্তু এইসব আমরাই করেছি। లాక్డౌన్ తెరిచిన తర్వాత మనుషులు కొంచెం బాధ్యతతో వ్యవహరించుంటే ఈ పరిస్థితి మనకు వచ్చేది కాదు। লকডাউন খোলার পরে আমাদের মানুষরা সবাই মিলে যদি দায়িত্বপূর্ণ ভাবে যদি চলাফেরা করতো তাহলে এই তো হতো না। కానీ ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో ఇది మంచి గురించే చేసిందని నేను నమ్ముతున్నాం। మనందరం గవర్నమెంట్ కి సహకరిద్దాం। আর এটা যাই কিছু সরকার করলেন, কিন্তু আমরা আমাদের দোষেই এটা হয়েছে বলে আমরা স্বীকার করি, কিন্তু এখন যাই হয়েছে তাদের সঙ্গে, সরকারের সঙ্গে আমরা মিলেমিশে সামিল হয়ে থাকবো। ఇలాగా లాక్డౌన్ కింద మన జీవితం ఎన్నో ఎత్తు పదాల కింద వెళ్తూ ఉంది। এই লকডাউনের মাধ্যমে আমাদের জীবনটা উঁচু নিচু মানে চলছে। ఏ సమయంలో ఏమవుతుందో అన్న భయం కూడా మనలో చాలా మందికి ఉంది। আর কোন সময় কি হবে বলে আমাদের সবাইকে মনের ভিতর আতঙ্ক হয়ে আছে। మన హృదయంలో ఏ టెన్షన్ అయితే ఉందో, ఏ బాధ అయితే ఉందో, ఏ చింత అయితే ఉందో, আমাদের হৃদয়ে কোন কিরকম চিন্তা ধরনের মানে অনেক ভয় আছে। ఈ విధంగానే এই প্রকারে ఇజ్రాయేలీలు కూడా ইসরায়েল বাসস্থরা ఒక సమయంలో ఉండేవాళ్ళు। এক সময় তারাও থাকতেন। ఆ విషయాన్ని గురించి తెలుసుకోవడానికి ওই বিষয়ে জানার জন্য ఈ రోజు మనం আজকের দিন আমরা మొదటి సమూయేలు గ్రంథము প্রথম సమూయేল 7వ అధ్యాయాన్ని 7 অধ্যায় మనం ఈ రోజు ధ్యానించుకోబోతున్నాం। আজকের দিনে আমরা ধ্যান করতে మొదటి চলেছি। సమూయేలు గ్రంథము প্রথম সমূয়েল 7వ అధ్యాయాన్ని 7 অধ্যায় 17 వచనాలు ఉంటాయి దాంట్లోని। আর ওতে 17 পদ পর্যন্ত আছে। అవన్నీ మనం ఈ రోజు ధ్యానించుకోబోతున్నాము। আর ওই পূর্ণ আমরা আজকের দিনে ধ্যান করতে চলেছি। ముఖ్యంగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూసుకుంటే, 7వ అధ్యాయాన్ని మనం చూసుకుంటే, మొదటి సమూయేలు 7వ అధ్యాయాన్ని మనం చూసుకుంటే, যদি বিশেষভাবে আমরা যদি প্রথম সমূয়েল 7 অধ্যায় যদি আমরা ধ্যান করি, అది చూస్తే మనం చూడొచ్చు ওটা দেখলে আমরা দেখতে পারি ఆ వాక్యం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే ওই বাক্যর প্রথম ভাগটা কি, ఏ విధంగా ఇజ్రాయేలీలు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళారో అక్కడ స్పష్టంగా రాయబడుతుంది। আর যে প্রকারে ইসরায়েলরা ফিরে আবার ঈশ্বরের কাছে গেছে ওটা পরিষ্কার ভাবে। ఇది ఎందుకు ప్రాముఖ్యమో తెలుసా? এটা কেন বিশেষ দরকার জানেন? వాళ్ళు తిరిగి వెళ్ళారంటే, ওনারা ফিরে আবার গেছেন বলে, వాళ్ళు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళారంటే ওনারা ফিরে আবার ঈশ্বরের কাছে গেছেন దాని বলে। అర్థం ఏంటి? এর মানেটা దానికన్నా ముందు ওর থেকে অধিক
దానికన్నా ముందు ওর থেকেও আগে వాళ్ళు దేవునికి దూరం అయ్యారు. ওনারা ঈশ্বর থেকে অনেক দূরে ছিলেন। అర్థం చేసుకుంటున్నారు కదండి? আপনারা বুঝতে পারছেন? వాళ్ళు ఇప్పుడు ఈ అధ్యాయంలో దేవునికి మళ్ళీ వెనక్కి వెళ్ళారంటే దాని అర్థం ఏంటంటే కొన్ని అధ్యాయాల ముందు ఏమైందండి, వాళ్ళు దేవునిగా దూరంగా జీవించే వాళ్ళు. এনারা ফিরে আবার ঈশ্বরের কাছে গেছে, তার কারণ হচ্ছে ঈশ্বর থেকে অনেক দূরে চলে গেছিলেন। వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు তখন ওনারা কি করতেন? పాపం చేసేవాళ్ళు, পাপ করতেন దేవునికి దూరంగా ఉండేవాళ్ళు, আর ঈশ্বর থেকে অনেক দূরে থাকতেন। హృదయంలో విగ్రహారాధన చేసేవాళ్ళు, আর হৃদয়ের মধ্যে মূর্তি পুজো করতে শুরু করতেন। దేవుడికి ఏదైతే ఇష్టమో ఉండేది కాదో ఆ పనులే వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు ఇశ్రాయేలీయులు. ঈশ্বরের যে কাজ পছন্দ ছিল না সেই কাজগুলোই ওনারা করতেন। సో యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ఇలా మాట వినకుండా జీవిస్తున్నారో, যখন ঈশ্বরের বিরুদ্ধে যখন ইসরায়েল বাসস্থরা ঈশ্বরের প্রতি কথা না শুনে চলাফেরা করতেন, దేవుడు ఏమనుకున్నాడు, তখন ঈশ্বর কি వీళ్ళకి বললেন? బుద్ధి చెప్పాలి, వీళ్ళ క్రమశిక్షణ చేయాలి, এদের বুদ্ধি বলতে হবে, এদেরকে কোনো একটা শিক্ষা কোনো অনুসারে চলাতে হবে বলে అప్పుడు ভেবেছেন। దేవుడు ఏం చేశారు, তখন ঈশ্বর কি করলেন? ఫిలిస్తీయుల్ని వాడుకున్నారు. তখন ফিলিস্তিয়দেরকে ব্যবহৃত করেছেন। ఏ విధంగా? কি প্রকারে? ఫిలిస్తీయులు వచ్చి ফিলিস্তিয়রা এসেছেন, ఏం చేశారండి, তারপরে কি করলেন? ఇజ్రాయేలీల మీద యుద్ధం చేశారు, ইসরায়েলের উপরে যুদ্ধ করেছেন, భయంకరమైన యుద్ధాలు చేశారు. ভয়ঙ্কর রূপে যুদ্ধ করেছিলেন। ఇజ్రాయేలీలు ఏమి పోగొట్టుకున్నారు, ইসরায়েলরা কি হারিয়েছেন? వాళ్ళు యుద్ధాన్ని పోగొట్టుకున్నారు, యుద్ధంలో ఓడిపోయారు, ওনারা যুদ্ধ প্রকারে ওনারা নিজেরা হেরে গেছেন, ఎంతో మంది చనిపోయారు. অনেক জনেরা মৃত্যু হয়েছে। ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఎన్నో నగరాల్ని ఫిలిస్తీన్లు ఆక్రమించారు. ইসরায়েল বাসস্থ দেশে অনেক কিছু জায়গাগুলো আক্রমণ করে নিয়েছে। మరి ముఖ్యంగా আরো বিশেষ ఇజ్రాయేలీలు పవిత్రంగా భావించే మనం బాంగ్లాలో అంటాం కదండి, ఇంగ్లీష్ లో ఆర్క్ ఆఫ్ గాడ్ అంటారు, আর ইংলিশে আর্ক অফ গড বলেন, బాంగ్లాలో ఏమంటారండి దాని సంబూక్ అనేది అంటారు కదా, সন্দুক। సందూక్ ఉంది చూసారు కదండి, বাংলাতে নিয়ম সন্দুক বলেন, నియమ్ సందూక్ అంటారు బాంగ్లాలో దాన్ని, ఇంగ్లీష్ లో ఆర్క్ ఆఫ్ గాడ్ అంటారు, আর বাংলাতে নিয়ম সন্দুক বলেন, ఇంగ్లీష్ లో ఆర్క్ ఆఫ్ గాడ్ అంటారు. ইংলিশে আর্ক অফ গড বলেন। అది ఇజ్రాయేలీలు చాలా పవిత్రంగా భావించే వాళ్ళు. আর ওই দিনে ইসরায়েল বাসস্থরা এটাকে অনেক পবিত্র বলে মানতেন। ఆర్క్ ఆఫ్ గాడ్ వాళ్ళ దగ్గర ఉందంటే వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే దేవుని సన్నిధానం మా దగ్గర ఉందని అనుకునే వాళ్ళు. আর এটা নিয়ম সন্দুকটা ওনাদের কাছে আছে, তার কারণ ওনারা ভাবতেন কি ঈশ্বর আমাদের কাছে আছে, అంత పవిత్రమైనది. অত পবিত্র। ఇప్పుడు యుద్ధంలో ఏమైంది, আর এই যুদ্ধতে কি হলো? ఇజ్రాయేలీల యొక్క ఆ పవిత్రమైన ఆర్క్ ఆఫ్ గాడ్ ని ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోయారు. এখানে ইসরায়েল দেশের যে নিয়ম সন্দুকটা ফিলিস্তিয়রা নিয়ে নিয়েছে। వాళ్ళు ఫిలిస్తీన్లు ఎప్పుడైతే తీసుకెళ్లిపోయారో, আর যখন ফিলিস্তিয়রা এই জিনিসটাকে নিয়ে নিলেন, ఫిలిస్తీన్లకి కష్టం రావడం మొదలయ్యింది. তখন ফিলিস্তিয়দের ভিতরে দুঃখ আসতে শুরু করেছে, వాళ్ళ శరీరం మీద బాయిల్స్ లాగా వచ్చేసి కుష్ఠరోగాల్లాగా అయిపోయింది. আর ওনাদের গায়ের উপরে এসে ফোড়ার মতো উঠে গিয়ে কুষ্ঠরোগীর মতো। వాళ్ళ ఫిలిస్తీ దేశంలో ఉన్న పంటంతా నాశనం అయిపోయింది. ফিলিস্তিন দেশের ভিতরে সব যত ফসল সব নষ্ট হয়ে গেল। అది అయిన తర్వాత ওটা হয়ে যাওয়ার পরে 7 సంవత్సరాల తర్వాత 7 বছরের পরে ఫిలిస్తీన్లు తిరిగి ফিরে ఈ ఆర్క్ ఆఫ్ గాడ్ ని ఇజ్రాయేలీలకి అందజేశారు. এই ইসরায়েলদের নিয়ম সন্দুকটাকে ফিরিয়ে তাদের দিয়ে দিলেন। అప్పుడు ఇజ్రాయేలీలు చాలా సంతోషపడిపోయారు. ইসরায়েলরা অনেক আনন্দিত হয়ে গেছে। కానీ 6వ అధ్యాయం చివరిలో మనం చూస్తే 6 অধ্যায়ের লাস্টের দিকে আমরা যদি দেখি, బేత్ షిమేష్ అనే ప్రదేశానికి వచ్చేటప్పుడు, আর বেতসিম বলে একটা প্রদেশে যখন এসেছিলেন, బేత్ సిమేష్ বেতসেমেস అనే ప్రదేశంలో ఉన్నప్పుడు যখন ওই প্রদেশে থাকেন 70 మంది పురుషులు 70 জন পুরুষ ব্যক্তিরা ఆ ఆర్క్ ఆఫ్ గాడ్ లో ఏముందో చూడడానికి ఓపెన్ చేశారన్నమాట, తెరిచారన్నమాట. ওই 70 জন এই নিয়ম সন্দুকটার ভিতরে কি আছে বলে ওরা খুলতে চেষ্টা করে। అది విరుద్ధం, అది చేయకూడదు. ওটা বিরুদ্ধে কাজ করছিলেন, করতে নেই। అది చేసిన తర్వాత ওটা করার ఆ পরে 70 మంది పురుషులు అక్కడే చనిపోయారు. ওই 70 জন পুরুষরা সবাই মারা যান। దాని తర్వాత మనం చూస్తే 7వ అధ్యాయం వైపు మనం చూస్తే, তারপরে ওই 7 পথের দিকে যদি আমরা দেখি, ఈ ఆర్క్ ఆఫ్ గాడ్ এই নিয়ম সন্দুক
ఒక ఇజ్రాయేలీ ప్రజల ఇంట్లోని 20 సంవత్సరాలు ఉంచబడడం అయ్యింది. একটা ইসরায়েল বাসস্তর ঘরে এই নিয়ম সন্দুকটাকে 20 বছর রেখেছিলেন। ఇదంతా మనం ఎక్కడ చూస్తున్నామండి? এই পুরো আমরা কোথায় দেখতে পাই? 6-7 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. 6-7 পথে আমরা দেখতে পাই। ఎప్పుడైతే ఇదంతా అయ్యిందో, যখনই এই সব ঘটনা ঘটেছে, ఎప్పుడైతే 7వ అధ్యాయంలోకి మనం అడుగు పెట్టామో, যখনই আমরা এই 7 পথে যখন ঢুকেছি, ఇజ్రాయేలీలు ইসরায়েল বাসস্তরা గ్రహించడం మొదలు పెట్టారు. তখন ঈশ্বরকে বুঝতে পেরেছেন మేమేం తప్పు చేశాము, আমরা কি ভুল করেছি, మేము చేయడం వల్ల ఇలాగైంది, আমরা এই ভুলের কারণে এই সব হচ্ছে। ఇలాగ అనుకున్న తర్వాత এইভাবে ভেবে వాళ్ళందరూ ఏం নেওয়ার পর చేశారు? ওনারা কি করছে? తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి వెనకొచ్చారు. ফিরে আবার ঈশ্বরের কাছে যাওয়ার জন্য ফিরে এসেছে। ఎప్పుడైతే ఇలా అలా చేశారో, যখনই ওনারা এই করলেন, ఇజ్రాయెల్ దేశంలో ইসরায়েল বাসস্তরা ఇజ్రాయెల్ దేశంలో ఎంతో గొప్ప ఆత్మీయమైన ఉజ్జీవం ముందుకు వచ్చింది. আর সেই ইসরায়েল দেশে অনেক ভাবে আত্মার পরিণামে ঈশ্বরের মধ্যে আরো এগিয়ে এসছে। వాళ్ళందరి మధ్యన శాంతి వచ్చింది, আর ওনাদের মাঝে শান্তি সমাধান, ప్రేమ వచ్చింది, প্রেম এসছে, దేవుని మీద భయభక్తులు పెరిగాయి. আর ঈশ্বরের মধ্যে ভয় আর ভক্তি বেড়ে গেছে। మరి ముఖ్యంగా అన్ని అపచారాలకి దూరంగా వెళ్ళిపోయారు. আর আরো বিশেষ ওনারা ঈশ্বরের প্রতি আরো কাছে এসে দুর্বুদ্ধি নোংরাম কাজের থেকে দূরে চলে এসছে। ఎందుకు? চলে গেছে కేవలం దేవుని ప్రేమ గురించి, কেন? ঈশ্বরের ভালোবাসার জন্য এটা దేవుడు দূর బాగా చూసుకుంటాడని আর ঈশ্বর ভালো করে দেখবেন ఇవన్నీ বলে। దూరం చేసుకోవాల్సి వచ్చింది. এই সব দূর করেছে। మనం యోయేలు గ్రంథము আমরা জোয়েল দেখবো 2వ అధ్యాయము 2 অধ্যায় 13వ వచనాన్ని చూసుకుంటే, 13 পদ যদি আমরা দেখি, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలిగిన వాడు, తను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడు గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తొట్టు తిరుగుదురి. আমি বাংলায় পড়ি। জোয়েল ভাববাদীর পুস্তক 2 অধ্যায় 13 পদ। আর আপন আপন বস্ত্র না ছিঁড়িয়া অন্তঃকরণ চির এবং আপনাদের ঈশ্বর সদাপ্রভুর কাছে ফিরিয়া আইসো, কেননা তিনি কৃপাময় ও স্নেহশীল, ক্রোধে ধীর ও দয়াতে মহান, এবং অমঙ্গলের বিষয়ে অনুশোচনা করেন। హల్లెలూయా. হালেলুয়া। ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, এখানে আমরা দেখতে পাচ্ছি దేవుని వాక్యం క్లియర్ గా చెప్తుంది, ঈশ্বর বাক্য অনেক ক্লিয়ার। ఎప్పుడైతే మన హృదయాల్ని ఆయన కర్పిస్తామో, যখনই আমাদের হৃদয়কে ওনাকে অর্পণ మనం করব, బట్టలు చింపుకోవడం కాదు, আমাদের জামা কাপড় ছিড়বো না, మనం ఏం అర్పించాలండి? তাহলে আমরা কি দিতে మన হবে? హృదయాల్ని ఎప్పుడైతే ఆయన అర్పిస్తామో, যখনই আমাদের হৃদয়কে ওনাকে অর্পণ করব, ఆయన ఏం చేస్తాడండి? তখন উনি কি করবেন? మనపై ఏదైతే కోపం ఉందో, మనపై ఏదైతే శిక్షణ ఉందో, మనపై ఏదైతే దండన ఉందో, అది ఎక్కడి నుంచి అంటే తీసివేస్తారు. আর আমাদের উপরে যে রাগটা, আমাদের উপরে যেই ক্রোধ আছে, আমাদের উপরে যেই দণ্ড দেওয়ার যোগ্যতা ছিলেন, তো ওই সবকে উনি দূর করে দেবেন। ఇది ఎప్పుడవుతుంది? এই সব কখন হবে? ఎప్పుడైతే మీ హృదయాల్ని, যখনই আপনাদের হৃদয়কে, పవిత్రమైన హృదయాల్ని, পবিত্র হৃদয়কে, మీ హృదయంలో ఏమీ ఉండకూడదు, కేవలం దేవునికి స్థానం మాత్రమే ఉండాలి. আপনাদের হৃদয়ের মধ্যে সিরিপ মাত্র ঈশ্বরের জায়গায় থাকতে হবে, আর কিছু থাকতে নাই। ఎప్పుడైతే ఆ హృదయాన్ని దేవునికి మీరు అర్పిస్తారో, ওই হৃদয়টা যখনই আপনি ঈশ্বরকে দেবেন, మీపై ఉన్న శిక్షని ఆయన అటు నుంచి అట్టే తీసివేస్తారు. আর আপনার উপরে যেই দণ্ড ছিল ওইটা ওইভাবেই সরিয়ে দেবেন। 3 మంచి మాటలు చూసాం ఇక్కడ. এখানে আমরা 3টে ভালো কথা। యెహోవా ఎవరండి? ঈশ্বর কে? కరుణ వాత్సల్యము గలవాడు, శాంతిమూర్తి, అత్యున్నత కృపగలిగిన యెహోవా। কেন? তিনি কৃপাময় ও স্নেহশীল, ক্রোধে ধীর ও দয়াতে মহান। హల్లెలూయా. హల్లెలూయా। దేవుని యొక్క రూపాన్ని, ఈ రూపాన్ని మీరు చూడాలంటే మీరు చేయాల్సింది ఏంటి? మీ హృదయాల్ని దేవునికి అర్పించాలి. তাহলে ঈশ্বরের প্রতি আপনারা কি করবেন? এই যে এইভাবে যদি আপনাদের হৃদয় খুলে দেখান, তাহলে ঈশ্বর আপনাদেরকে দেখবেন। ఎప్పుడైతే మనం దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటామో, যখনই আমাদের নিজেরা আমরা ঈশ্বর থেকে অনেক দূরে চলে যাই, దేవుడు ఏం చేస్తాడండి? তখন ঈশ্বর কি করবেন? మనపై ఒక శిక్షణ తీసుకొస్తాడు ఆయన. আর উনি আমাদের উপরে একটা বিচারের করবেন আমাদের উপরে।
কেন మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి. কেন আমাদের উপরে ঠিক পথে নিয়ে যাওয়ার জন্য। మనం చెడు మార్గంలో వెళ్ళినప్పుడు, আমরা মন্দ পথে চলছি, చెడు ఆలోచనలో ఉన్నప్పుడు, আমরা ভাবনা চিন্তা মন্দ চিন্তা చెడు করছি, జీవితాన్ని జీవించినప్పుడు আমরা মন্দ ভাবে জীবন যাপন ఆయన ఏం করছি, చేస్తాడు? তখন উনি কি করেন? మనలో ఆ చేంజ్, ఆ పరివర్తన, ఆ మార్పు అన్నది తీసుకురావడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. আমাদের মধ্যে এই পরিবর্তন আনার জন্য উনি এগিয়ে যাবেন। ఈ రోజు వాక్యం ద్వారా আর উনি আজকে দিনে বাক্যর মাধ্যমে మొదటి సమూయేలు గ్రంథము প্রথম শমূয়েল 7వ అధ్యాయాన్ని 7 অধ্যায় మనం ధ్యానించుకోబోతున్నాం. আমরা ধ্যান করতে চলেছি। దీని ద్వారా এর মাধ্যমে మనము 3 ప్రాముఖ్యమైన విషయాల్ని తెలుసుకోబోతున్నాము. তিনটে একদম মূল্যবান কথা জানতে চেষ্টা। మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, প্রথমে জানার বিষয়টা సమూయేలు শমূয়েল ఇజ్రాయేలీయులకి ইসরায়েলদের ఒక మాట చెప్పారు. একটা কথা বলেছিলেন। ఏంటది? সেটা কথা మీరు কি? తిరిగి దేవుని దగ్గరికి రావాల్సి ఉంది. আপনারা ফিরে ঈশ্বরের কাছে আসার আছে। హల్లెలూయా. হালেলুয়া। సమూయేలు భక్తుడు শমূয়েল మొదటి ভক্ত పాయింట్ ఇది. উনি প্রথম পয়েন্ট বলি, సమూయేలు భక్తుడు చెప్పాడు, শমূয়েল ভক্ত বলেছে, ఇజ్రాయేలీయులారా ইসরায়েল বাসস্থ మీరందరూ তোমরা সবাই తిరిగి ফিরে దేవుని దగ్గరికి రండి. ঈশ্বরের কাছে এসো। మొదటి సమూయేలు గ్రంథము প্রথম শমূয়েল 7వ అధ్యాయము 7 অধ্যায় 3 నుంచి 6 వచనాలు మనం తర్వాత చదువుకుంటే 3 থেকে 6 পর্যন্ত আমরা পরে পড়বো। ఇక్కడ సమూయేలు భక్తుడు చెప్తున్నాడు, এখানে শমূয়েল ভক্ত বলছেন మీరు మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి రావాల్సి ఉంది. তোমরা ফিরে আবার আইসো ঈশ্বরের কাছে। আসা మీరు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తారో যখনই আপনারা ফিরে ঈশ্বরের কাছে আসবেন మీరు ఏం చేయాలి? তাহলে কি করতে మీ হবে? విగ్రహాలని వదిలివేయాలి. আর আপনাদের যে মূর্তিগুলোকে ছেড়ে দিতে হবে। దాని తర్వాత ఏం చెప్తున్నాడు? তারপর কি మీ বললেন? జీవితాల్ని మీరు దేవుని గురించి అంకితం చేయాలి. আর আপনারা নিজেদের জীবনটা ঈশ্বরের প্রতি আপনারা বিশ্বাস করে তার প্রতি আসতে হবে। దేవునికి మీ హృదయాల్ని అంకితం చేయాలి. আর আপনাদের হৃদয়কে ঈশ্বরের প্রতি দিতে হবে, দান దాని করে। తర్వాత ఏం చెప్తున్నారు? তারপরে কি বলছেন? మనందరం కలిసి আর আমরা সবাই মিলে మిస్పా అనే ఒక ప్రదేశంలో కలిసి মিসপা বলে একটা প্রদেশে মিলে మనం దేవునికి ప్రార్థన చేద్దాం. আমরা ঈশ্বরকে প্রার্থনা మనం করব। దేవునికి విన్నతి తెలియచేద్దాం. আমাদের বিনতি ঈশ্বরকে জানাবো। ఏమని విన్నతి తెలియచేద్దాం? কি প্রকারে বিনতি জানাবো? దేవా, ঈশ্বর, మేము పాపం చేశామయ్యా, আমরা পাপ করেছি, మమ్మల్ని క్షమించండి అయ్యా. আমাদের ক্ষমা করো। ఇది ప్రార్థన చేసి এই প্রকারে మళ్ళీ ఏం প্রার্থনা। చేశారండి వాళ్ళు? তারপরে আরো কি করলেন? ఉపవాసం ఉన్నారు. উপোস থেকে ఎందుకు ఇదంతా చేశారు? এনারা সবাই মিলে এইভাবে কেন করেছেন? దేవుని దగ్గరికి మళ్ళీ రావడానికి. ঈশ্বরের কাছে আরো ঘনিষ্ঠ ఈ ভাবে కార్యాలన్నీ చేయమని ఎవరు చెప్పారండి? এই কাজগুলো করার জন্য কে বলছিলেন? సమూయేలు భక్తుడు. শমূয়েল বাবাজি বলছিলেন। ఇక్కడ సమూయేలు భక్తుడు మనం చూసుకుంటే এখানে শমূয়েল ভক্তকে আমরা যদি ఈ দেখি, మొదటి సమూయేలు గ్రంథం మొదటి నుంచి అతని గురించే ఉంటుంది. প্রথম শমূয়েলের যে পুস্তক লেখা আছে ওনার বিষয় নিয়ে সবকিছু লেখা। ఈ పుస్తకంలో మొదటిసారిగా సమూయేలు భక్తుడిని ఎలా చూస్తున్నాం మనం? আর এই বইয়ে শমূয়েল বইয়ের ভিতরে আমরা কি প্রকারে আমরা দেখছি? సమూయేలు భక్తుడిని ఎలా చూస్తున్నాం? শমূয়েল ভক্তকে আমরা কিভাবে দেখছি? ఒక చిన్న పిల్లవాడి కింద. একটা ছোট বালকের রূপে। ఎప్పుడైతే హన్నా అనే స్త్రీ আর যখনই একটা হান্না বলে স্ত্রী దేవుని సన్నిధానంలో మొరపెట్టి ప్రార్థన చేసిందో, ঈশ্বরের কাছে এসে উনি উপস্থিতিতে উনি প্রার্থনা করেছিলেন হাঁটু దేవుడు করে, ఒక మంచి కుమారుని తనకు అనుగ్రహించారు. তখন ঈশ্বর তাকে তার উপরে দয়া এসে একটা ছোট্ট পুত্রকে তাকে দান అతని করেন। పేరేంటండి? তার నాমটা হলো సమూయేలు. సమూయేలు। సమూయేలు ఏం చేసింది హన్నా? শমূয়েলকে কি করেছেন হান্না? దేవుని సేవకి అంకితం చేసింది. আর উনি ঈশ্বরের নামে উনি দান করলেন সেবার নিমিত্তে। సమూయేలు ఎన్నో కార్యాలు చేశాడండి. আর শমূয়েল অনেক কার্যকারী করেছেন। బాల్య సమయం నుంచి ఎన్నో కార్యాలు చేశారు উনি దేవుని గురించి. বালকের সময় থেকে অনেক কাজ করেছেন। ఏలి అనే గొప్ప సేవకుడి దగ్గర పనిచేసేవాడు. এলি বলে একটা বড় সেবকের কাছে, ঈশ্বরের দাসের কাছে উনি কাজ করেছিলেন। ఆ గొప్ప దేవాలయంలోని సేవ చేసేవాడు. আর উনি একটা বিশাল ঈশ্বরের মন্দিরে উনি সেবা করতেন। దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. আর ঈশ্বরের সুরটাকে উনি শুনেছেন। దేవుని యొక్క పరికల్పనను আর తెలుసుకున్నాడు. ঈশ্বরের পরিকল্পনা জেনেছিলেন। ఏలి యొక్క కుటుంబం యొక్క రహస్యాలు తెలుసుకున్నాడు. এলির পরিবারের যে রহস্য সবকিছু জানলেন। చివరిగా దేవుడు సమూయేల్ని ప్రవక్తగా అభిషేకించాడు. আর লাস্টের দিকে শমূয়েলকে ওই একটা ভাববাদীর রূপে তাকে তৈরি করেছে। ఎన్నో కుట్రలు, ఎన్నో అవమానాలు, ఎన్నో భయంకరమైన సంఘటనలు సమూయేలు చూసాడు చిన్న వయసు నుంచి. আর ছোট বয়স থেকে শমূয়েল অনেক বিভিন্ন ঘটনা, বিভিন্ন বিপদ আপদ সবকিছু উনি বরদাস্ত ఆ করে ప్రధాన দেখেছেন। యాజకుడైనటువంటి ఏలి యొక్క కుమారులు హొప్నే, ఫినెహాస్ ఎన్నో తప్పులు చేసేవాళ్ళు. প্রধান যাজক
ఆ కొడుకులైనటువంటి హోప్ని ఫినెహాస్ আর তার পুত্র যে হোপনি ফিনেহাস বলে ব্যক্তি ছিলেন, వాళ్ళు ఎన్నో తప్పులు చేసేవాళ్ళు, অনেক ভুল করতেন, కానీ సమూయేలు వాళ్ళ తప్పులు చేయలేదు. কিন্তু সমুয়েল তাদের মতো ভুল করতেন না। ఇజ్రాయెల్ ఎన్నో విధాలుగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి జీవించే వాళ్ళు, ইসরায়েল বাসস্থরা ঈশ্বরের বিরুদ্ধে অনেক ভাবে চলতেন, విరుద్ధంగా జీవించే వాళ్ళు. অনেক বিরুদ্ধে চলতেন, కానీ సమూయేలు আর কিন্তু সমুয়েল విశ్వాసం కలిగి ఉన్నాడు. বিশ্বাসের রূপে తన ছিলেন। చుట్టుపక్కల ఎన్ని భయంకరమైన పరిస్థితులు అవుతున్నప్పుడు కూడా ఆ విధంగా తన మారలేదు, కానీ దేవునికి దగ్గరగా వెళ్ళడానికి చూశాడు. কিন্তু সমুয়েলের সামনে চারিদিকে বিভিন্ন অন্য উল্টোপাল্টা সবকিছু কাজ হলে পরেও ঈশ্বরের বিরুদ্ধে উনি চলেননি। దేవుని యొక్క కార్యాలు ఎలాగుంటాయో సమూయేలుకి తెలుసు. কিন্তু ঈশ্বরের কাজ কি ধরনের আছে উনি সমুয়েল దేవుని জানতেন। యొక్క కృప ఎలాగుంటుందో సమూయేలుకి తెలుసు. ঈশ্বরের কৃপা দয়া কি ধরনের উনি దేవుడు জানেন। శిక్షిస్తే ఎలాగుంటుందో సమూయేలుకి আর తెలుసు. ঈশ্বরের দণ্ড দিলে কি ধরনের হতে ఏ পারে উনি విధంగా জানেন। ఇజ్రాయెల్ ఓడిపోయాడో చూశాడు. আর ఇజ్రాయెల్ বাসস্থরা কিভাবে হেরে গেছেন উনি জানেন। ఆర్క్ని ఏ విధంగా తీసుకెళ్లిపోయారో చూశాడు. সেই সিন্ধুকগুলো কিভাবে নিয়ে গেছেন উনি জানতেন। ఏలి కుమారులు ఎలా చనిపోయారో చూశాడు. আর এলির পুত্ররা কিভাবে মরে গেছেন সেই জানেন। ఏలి భక్తుడు ఎలా చనిపోయాడో కూడా చూశాడు. এলি ভক্ত যেভাবে কিভাবে মারা গেছে উনি জানেন। ఇక్కడ సమూయేలు అన్ని చూశాడు. সমুয়েল ছোট থেকে সব ఎందుకంటే తనకి దేవుని మీద భయభక్తులు కలిగి ఉండేవాడు. আর কেননা উনি ঈশ্বরের প্রতি ভয় ভক্তিতে దేవునికి వ్యతిరేకంగా ఏనాడు జీవించలేదు. আর ঈশ্বরের বিরুদ্ধে কোনো দিনই চলেনি। అందుకే ఈ రోజు কিন্তু আজকের দিন 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, 7 অধ্যায়ে আমরা দেখতে ఆయన পাই ఇజ్రాయెల్ ప్రజలందరినీ పిలిచి ইসরায়েল বাসী সকলকে ডেকে వాళ్ళకి ఒక మాట చెప్తున్నారు, ওনাদের একটা কথা বলে, మీరు తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. তোমরা ফিরে আবার ঈশ্বরের সদাপ্রভুর কাছে ফিরে আসতে হবে। హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తున్నారండి? ওনারা কি বলেন? మీరు మళ్ళీ ఇజ్రాయేలీ చెప్తున్నారు, మీరు మళ్ళీ దేవుని దగ్గరికి తిరిగి రావాల్సిన అవసరం ఉంది. ইসরায়েলদের বলছেন যে আপনারা ফিরে আবার ঈশ্বরের কাছে আসতে হবে। మనకు కూడా ఈ మాట వర్తిస్తుందండి. এই কথাটা আমাদেরও মনে হয়। ఎన్ని భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం, আমরা অনেক ভয়ঙ্কর পরিস্থিতি দেখতে পাচ্ছি, ఎన్నో హింసలు కుట్రలు చూస్తున్నాం, ఎంతో మంది చనిపోతున్నారు, ఎన్నో విధాలమైన కార్యాలు చూస్తున్నాం మనం. আর আমরা দেখতে পাচ্ছি অনেক হিংসা তাড়নার মাধ্যমে ছিলাম আর অনেক বিপদ আপদে আছি। మన మధ్యన ఇప్పుడు సమూయేలు భక్తులు లాంటి గొప్ప భక్తులు ఎవరు లేరండి. কিন্তু আমাদের মাঝে সমুয়েল ভক্তদের মতো আমাদের সেই রকম ভক্ত আমাদের মাঝে নেই, కానీ దేవుని యొక్క స్వరం మనం వింటున్నాం. কিন্তু ঈশ্বরের সুরটাকে আমরা ఎన్నో শুনতে পাচ্ছি। విధాలుగా మనం చూస్తున్నాం, వింటున్నాం. অনেক প্রকার আমরা দেখতে পাচ্ছি আর শুনতেও পাচ্ছি। మరి మళ్ళీ మనలో చాలా మంది దేవునికి దూరమైన వాళ్ళు తిరిగి వెళ్తున్నామా? কিন্তু আমাদের মধ্যে ওই ওনাদের মতো আমরা ফিরে আবার ঈশ্বরের কাছে যাচ্ছি। దేవుని వాక్యం చెప్తుంది, ঈশ্বরের বাক্য বলছে, మీరు సంపూర్ణమైన హృదయాలతో దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. আর তোমরা পূর্ণ হৃদয়ের থেকে আবার ঈশ্বরের কাছে ফিরে আসতে হবে। మీ హృదయాన్ని దేవునికి అంకితం చేయాల్సిన అవసరం ఉంది. আর তোমাদের হৃদয়টাকে আবার ফিরে ঈশ্বরকে দিতে হবে। మీ హృదయంలో ఉన్న కక్ష సాధింపు, ఆ చీకటి ప్రయత్నాలు, ఆ విగ్రహాలను తీసేయాల్సిన ప్రయాణం ఉంది ఇప్పుడు. আর তোমাদের হৃদয়ের ভিতরে অন্ধকার, বিপদ আপদ, হিংসাম, ক্রোধ যা কিছু আছে সব সরিয়ে ঈশ্বরের কাছে আসার হচ্ছে। దేవునికి సేవ చేయాల్సిన అవసరం కూడా ఉంది. আর ঈশ্বরের সুসমাচার করাটাও দরকার। సమూయేలు భక్తుడు ఈ మాటలు చెప్తున్నాడు. সমুয়েল ভাববাদী এই কথাটা বলছিলেন, ఇజ్రాయెల్ ప్రజలారా, ইসরায়েল বাসস্থরা తిరిగి దేవుని దగ్గరికి ফিরে రావాల్సిన আবার అవసరం ఉంది. ঈশ্বরের কাছে আইসো। హల్లెలూయా. హల్లెలూయా। మనం ఈ రోజు తెలుసుకోవాల్సిన మొదటి పాఠం ఏంటంటే, আজকের দিনে আমরা প্রথম পাঠটা আমরা জানতে চেষ্টা করি। అదేంటంటే ওটা কি? దేవుడు మనకి ঈশ্বর আমাদের ఒక వాగ్దానం ఇస్తున్నాడు. একটা কথা দিলে, జాగ్రత్తమేనండి, সাবধানে শুনবেন, దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ঈশ্বর আমাদের একটা কথা দিচ্ছেন। ఆ వాగ్దానం ఏంటంటే, সেই কথাটা কি? మీరు ఎప్పుడైతే నా దగ్గరికి తిరిగి వస్తారో, তোমরা যখনই আমার দিকে ফিরে আসবে, మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది నేను మీకు తిరిగి ఇస్తాను. যেটা তোমরা হারিয়ে নিয়েছো সেটাকে আমি ফিরিয়ে আবার তোমাদের। హల్లెలూయా. హల్లెలూయా। ఈ మొదటి పాయింట్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన మొదటి పాఠం ఏంటండి? এই প্রথম পাঠের মাধ্যমে আমরা জানার বিষয়টা কি? అదేంటంటే, దేవుడు మనకు ప్రమాణం చేస్తున్నారు, ঈশ্বর আমাদের কথা দিচ্ছে, ఎప్పుడైతే మీరు నా దగ్గరికి తిరిగి వస్తారో, তোমরা যখন ফিরিয়ে আমার কাছে আসবেন, నేను మీకు మీరేమి పోగొట్టుకున్నారో అది తిరిగి మీకు నేను ఇస్తాను. তাহলে আমি তোমরা যেটা হারিয়ে নিয়েছো সেটা আমি ফিরে আবার তোমাদের మనం দিয়ে দেব। యోబు గ్రంథము আমরা যোব 22వ అధ్యాయము 22 অধ্যায় 23వ వచనం చూద్దాం. 23 পদ আমরা দেখব। యోబు గ్రంథము যোবের বিবরণ 22వ అధ్యాయము 22 অধ্যায় 23వ వచనము. 23 పদ। సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా
తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మళ్ళీ చదువుతున్నాను. నీ గుడారములోను నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. আমেন। আমেন। বাংলায় পড়ি বিবরণের য়োবের বিবরণ 22 অধ্যায় 23 পদ। সর্বশক্তিমানের প্রতি ফিরিলে তুমি সংগঠিত হইবে, তোমার তাম্বু হইতে অন্যায় দূর করো। హల్లెలూయా. హల్లెలూయా। ఇక్కడ దేవుని వాక్యం చెప్తుందండి, ঈশ্বরের বাক্য বলছে ఎప్పుడైతే నీ హృదయంలో నుంచి, నీ గుడారంలో నుంచి, నువ్వు ఉన్న స్థలం నుంచి ఎప్పుడైతే దుర్మార్గమైన చర్యల్ని దూరం చేస్తావో నీకేమవుతుందండి? అభివృద్ధి అన్నది ముందుకు వస్తూ ఉంటుంది. যখনই তুমি তোমার হৃদয়ের মাধ্যমে হইতে তোমার যত খারাপ মন্দ কাজগুলো যা কিছু সরিয়ে দেবেন, আর নিজের ঘরের ভিতর দিয়ে যা কিছু মন্দ কাজ সব সরিয়ে দেবেন, তখন ঈশ্বরের কাছে তুমি হইতে পারবে। అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు তখন তুমি ঈশ্বরের কাছে আসলে నీకేమొస్తుందండి? তখন কি হয় আসবে তোমাদের? డెవలప్మెంట్, అభివృద్ధి, రెస్టోరేషన్. మళ్ళీ పోగొట్టుకున్న అన్ని నువ్వు తిరిగి పొందుతావు. তখন তুমি বৃদ্ধি হবে, তোমার যা কিছু তুমি হারিয়ে নিয়েছিলে সেটা ফিরে আবার সব কিছু পেয়ে যাবে। మీ అందరికీ ఈ ఉదయకాలం పూట আপনাদের সকলকে এই সকাল বেলায় রবিবার দিন మీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నానండి. আমি একটা কথা বলতে চাই। ఇది ఒక నిజ సంఘటన. একটা সত্য ঘটনা। రీడర్స్ డైజెస్ట్ అనే ఒక పుస్తకం ఉంటది. রিডার্স ডাইজেস্ট বলে একটা বই ఇది পুস্তক, చాలా పాపులర్ పుస్తకం. এটা খুবই মূল্যবান পুস্তক। దాంట్లోని ওর মধ্যে ఒక న్యూస్ రాయబడ్డమైంది. একটা খবর লেখা হয়েছিল। ఎవరి గురించి రాయబడ్డమైంది? ওটা কার বিষয় নিয়ে লেখা হয়েছিল? అతని పేరేంటి? ওনার নাম কি? గ్రేగ్ థామస్. গ্রেগ থমাস। అతని వయసు ఎంత అండి? ওনার বয়সটা কত ছিল? 56 సంవత్సరాలు. আর 56 বছর বয়স ছিল। అతని పేరు గ్రేగ్ థామస్. তার নাম হচ্ছে গ্রেগ থমাস। అతను উনি భయంకరమైన నొప్పితో బాధపడేవాడు. অনেক ভয়ঙ্কর একটা ব্যথা দিয়ে জীবন যাপন করতেন। ఇక్కడ ఇది మెడ ఉంది కదండి, এই ঘাটটা দেখতে পাচ্ছেন, ఇక్కడ పూర్తి నొప్పి వచ్చేది. এখানে অনেক ব্যথা আসতো। తలలో పూర్తి నొప్పి వచ్చేది. ওনার মাথায় অনেক ব্যথা হতো। ఒక సంవత్సరం ఎలాగ నొప్పి వచ్చిన తర్వాత একটা বছর এইভাবে ব্যথায় সহ্য করতে ఒక ছিলেন। రోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. একদিন ডক্টরের কাছে গেছিলেন। ఎప్పుడైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడో একদিন যখন ডক্টরের কাছে গেছেন, తన గుండె పగిలిపోయే ఒక వార్త బయటకు వచ్చింది. আর ওনার হৃদয়টা যেন ভেঙে যায় এই টাইপের একটা খবর শুনলেন। గ్రేగ్ థామస్ గా డాక్టర్ గారు చెప్తున్నారు, গ্রেগ থমাসের ডক্টরজি বলছিলেন তাকে, థామస్ থমাস నీకు క్యాన్సర్, তোমার ক্যান্সার হইল, నువ్వు ఎక్కువ రోజులు బతకలేవు. আর তুমি বেশি দিন বাঁচতে পারবে না। ఏ కోరికలు ఉంటాయో అన్ని చేసుకో. তোমার যা ইচ্ছা আছে সেটা সব পূরণ ఎన్ని করে రోజులు নাও। బతుకుతావో తెలీదు. কতদিন বাঁচবে আমরা জানি না। త్వరలో నువ్వు చనిపోబోతున్నావు. তুমি খুবই শিগগিরই মরে যেতে నీ চাই। కుటుంబ సభ్యులకి ఈ మాట చెప్పు. তোমাদের পরিবারে তুমি বলো। ఎప్పుడైతే ఈ మాట చెప్పారు, যখনই ডক্টর ওনাকে এই কথা বললেন, థామస్ యొక్క హృదయం విరిగిపోయింది. থমাসের হৃদয়টা ভেঙে গেছে। ఇంటికి వచ్చాడు. বাড়িতে এসে ఇంటికి వచ్చాక మనసంతా బాధతో ఉన్నాడు. আর বাড়িতে এসে তার মন পুরো ভেঙে গিয়ে অনেক দুঃখিত ছিল। రోజు మెడిసిన్ తీసుకోవాల్సి వస్తుంది. আর প্রত্যেক দিন উনি ওষুধ খেতে আছেন। ఎంతో నొప్పితో బాధపడుతున్నాడు. আর অনেক ব্যথাতে বহন করছে, মানে ఒక সহ্য రోజు করছিলেন। అనుకున్నాడు, আর একদিন ভাবলেন, నా మనసు బాగాలేదు, আমার মন ভালো নাই, నేను బయటికి వెళ్తాను. আমি বাইরে বেরাবো। ఒక రోజు తెల్లవారుజామున একদিন সকাল বেলায় తన ఇంట్లో ఉన్న కుక్క పిల్లని పట్టుకుని তার ঘরে যে কুকুরের বাচ্চা ছিল তাকে ধরে మార్నింగ్ వాక్ అని బయటికి వెళ్ళాడు. আর উনি সকালবেলা বেরিয়ে আসবো বলে বেরিয়ে গেছিলেন। మార్నింగ్ వాక్ అని బయటికి వెళ్ళినప్పుడు যখনই মর্নিং ওয়াক বলে উনি বেরিয়েছিলেন, ఒక చర్చ్ దగ్గరికి వచ్చాడు అనమాట. উনি একটা চার্চের সামনে দাঁড়িয়েছিলেন। ఆ చర్చ్ ఎదురుగా যখন চার্চের কাছে ఎదురుగా তার সামনে ఒక కూర్చునే బెంచ్ ఉందన్నమాట. বসার একটা বেঞ্চ ছিল। థామస్ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. থমাস গিয়ে ওই বেঞ্চের అక్కడ উপরে కూర్చుని বসে ఎదురుగున్న ఆ చర్చిని చూస్తున్నాడు. তার সামনে যে চার্চটা ছিল ওটাকে দেখছিল। ఆ చర్చ్ చూసిన తర్వాత ওই চার্চ দেখার পরে దేవుడు గుర్తొచ్చాడు. ঈশ্বরকে মনে করলেন, చెప్పుతున్నాడు, বলছেন, దేవా నేను పాపనయ్యా, এই সদাপ্রভু আমি পাপী, నా జీవితంలో ఏమైందో నిజంగా నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. আর আমার জীবনে যা কিছু ঘটেছে আমি বরদাস্ত করতে পারছি না। ఎన్నో కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతానని చెప్తున్నారు డాక్టర్ గారు. আর ডক্টরজি বলছিলেন কিছুদিন পরে তুমি মারা যাবে বলে। నాకేం తెలియట్లేదయ్యా. আমি কিছু বুঝতে পারছি అయ్యా না। నువ్వే సర్వశక్తివంతుడివి,
হে পিতা, তুমি সর্বশক্তিমান, మమ్మల్ని బాగు చేసే దేవుడివి আমাদের বাঁচানোর রক্ষা করার ঈশ্বর। అలా మాట్లాడుతూ এই প্রকারের কথা বলছিলেন। దేవుడు ఒక మాట చెప్పాడు, ঈশ্বর সেই সময় একটা কথা దేవా বললেন, దేవా হে পিতা, నా హృదయాన్ని ఈ సమయమే నీకు అర్పిస్తున్నానయ్యా। আমার হৃদয়ের দিকে আমি বলছি, এই সময় আমার হৃদয়টা তোমাকে অর্পণ করছি। ఆ మాట చెప్పిన తర్వాత এই প্রকার যখনই বললেন, చర్చిని చూశాడు। ওই চার্চটাকে দেখলেন, చర్చ్ యొక్క పరిస్థితి ఏం బాలేదు, চার্চের পরিস্থিতি খুব ভালো ছিল ఆ না। పెయింటింగ్ అంతా ఊడిపోతుంది, ওই পেন্টিং যা ছিল, রং চুন যা কিছু, ওটা ভালো ছিল না, ఆ খুলে যাচ্ছে। రూఫ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి కిందకి। যে ওদের ছাদ যেটা ছিল, ছাদের উপর থেকে জল পড়ছিল। ఆ చర్చ్ యొక్క ఫ్లోర్ కూడా అంత బాలేదు, আর সেই চার্চের যে ফ্লোরটাও অত ভালো ছিল না। మనసు ఎంతో దుఃఖంతో ఉన్నాడు। আর তার মনে অনেক দুঃখতে ছিল, నేను చచ్చిపోబోతున్నాను, আমি মরতে চলেছি, దేవునికి ఏదో ఒకటి చేయాలి, నేను আমি ঈশ্বরের প্রতি কিছু করতে হবে, ఈ సంఘానికి నేను ఏదో ఒకటి చేయాలి এই মন্ডলীতে আমি কিছু করতে হবে। అలాగనుకుని এই প্রকার ఆ ভেবে చర్చ్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు। ওই চার্চের ফাদারের কাছে গেছিলেন, వెళ్ళి చెప్పాడంట, গিয়ে পাস্টারজিকে বলছেন, అయ్యా হে পাস্টারজি, నేను ఒక ఉద్దేశంతో వచ్చానయ్యా আমি ఇక్కడికి, একটা চিন্তাধারা রেখে এসেছিলাম। ఈ సంఘం పరిస్థితి బాలేదు చూడడానికి, এই মন্ডলীর পরিস্থিতি দেখতে পাচ্ছি, আমি কিছু ভালো লাগছে না। నేను ఈ చర్చిని మళ్ళీ తీక్ చేస్తానయ్యా, তাহলে এই চার্চটাকে আমি কিছু ঠিক করতে চাইছি, నాకు కొంచెం సమయం ఇవ్వాలి మీరు, আমাকে কিছু সময় দিন আপনি। ఎందుకంటే నేను త్వరగా కంప్లీట్ చేయలేను ఇది, আমি খুব শিগগিরই এটা তৈরি করতে পারবো না। ఎందుకంటే কেননা నాకు ఇప్పుడు దాకా এখন পর্যন্ত నాకు 3 కీమోథెరపీలు అయ్యాయి, আর তিনবার কিমোথেরাপি হয়েছে, 40 సార్లు రేడియేషన్ టెస్టింగ్ పొందాను, আর 40 বার রেডিয়েশন টেস্টিং হয়েছিল, 35 కేజీల బరువును నేను కోల్పోయాను, আর 35 কেজি আমার ভারটাকে আমি হারিয়ে নিয়েছি, నా వెయిట్ అంతా లాస్ అయిపోయింది, আর আমার ভারের যে ভারটা ছিল ওটা সংখ্যাটা কমে গেছে, నేను చాలా వీక్ గా ఉన్నాను, আমি অনেক দুর্বল হয়ে నేను আছি, స్లోగా పని చేస్తాను, আমি আস্তে আস্তে কাজ করব। కానీ నాకు అవకాశం ఇవ్వండి, ఈ సంఘాన్ని మళ్ళీ బాగు చేస్తాను। তাহলে আমাকে একটা সুযোগ দেওয়া হোক, আমি এই মণ্ডলীকে তৈরি করে নেব। ఏ విధంగా ఉండేదో, ఏ విధంగా అందంగా ఉండేదో ఆ విధంగా నేను తిరిగి తయారు చేస్తాను। যে প্রকারে এই চার্চটা সুন্দর ছিল সেই প্রকার আমি তৈরি করে দেবো। అప్పుడు పాస్టర్ గారు అన్నారు, তখন পাস্টারজি বলেন, ఖచ్చితంగా చేయండి అన్నారు। অবশ্যই তুমি করো। మరి మీకు ఏం కావాలి, ఏమన్నా డబ్బులు కావాలని అడిగారు। তাহলে পাস্টারজি বলে, তোমার কোনো পয়সা কড়ি লাগবে? అప్పుడు ఇతను చెప్పాడు, థామస్ చెప్పాడు, তখন থমাস বলেন, అయ్యా నాకు డబ్బులే ముద్దు గాని পাস্টারজি আমার কোনো টাকা পয়সা লাগবে না, ఒక్కటి కావాలయ్యా, কিন্তু একটা দরকার। అదేంటంటే ওটা কি? ఈ చర్చి యొక్క తాళం కావాలయ్యా। এই চার্চের তালা চাবিটা আমাকে দরকার। ఎందుకు కావాలంటే এই চাবিটা কেন ఆ দরকার? తాళం ఉంటే ওই চাবিটা যদি দরকার থাকে, నాకు మనసులో చెప్పినప్పుడల్లా వచ్చి చర్చి తెరుచుకుని వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతానయ్యా। আর এই আমার মনে যখনই ইচ্ছা করবে আসবো বলে, তখন এসে আমি চাবিটা খুলে আমি ভিতরে আসবো। దయచేసి দয়া করে ఆ తాళం ఒకటి ఇవ్వండి, నాకు ఇంకేం వద్దు। তাহলে আপনি ওই চাবিটা আমাকে দিন, আর কিছু লাগবে না। ఎప్పుడైతే పాస్టర్ గారు తాళం ఇచ్చారో যখনই পাস্টারজি চাবি দিলেন, అతను ఇంకా పని చేయడం మొదలు పెట్టాడు। তখন উনি কাজ করতে শুরু అందరూ করেন। హేళన చేశారు, সবাই হেলান రే నువ్వు করছিলেন। చచ్చిపోతున్నావు, వెళ్ళి ఇంట్లో పడుకోవచ్చు కదా, నీకెందుకు ఈ తలనొప్పి అని। তাহলেও তাকে বলছিলেন, এই তুমি তো মরে যাচ্ছ, কেন তোমার এই মাথা ব্যথা, যাও ঘরে গিয়ে ঘুমো। థామస్ ఏం వినలేదు, কিন্তু এইসব কথা তোমার শুনিনি। పని చేశాడు చేశాడు చేశాడు। আর কাজ করতে আছে చేస్తున్నప్పుడల్లా যতক্ষণ করছিলেন, తనలో ఒక నూతనమైన శక్తి రావడం కనిపెట్టాడు అన్నమాట, గమనించాడు। আর তার মনের ভিতরে একটা নতুন শক্তি পাচ্ছে বলে একটা মনে ও ভাবতে শুরু కొద్ది করেছে। రోజుల తర్వాత আর কিছুদিন পরে డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, ডক্টরজির কাছে গেছেন, స్కాన్ చేయించుకున్నాడు। আর উনি স্ক্যান করেছেন। ఆ స్కాన్ రిపోర్ట్ చూసి ওই স্ক্যানের রিপোর্ট দেখে డాక్టర్ గారు అవాకైపోయారు। ডক্টরজি অবাক হয়ে গেলেন। ఏంటి ఏమవుతుంది, అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మీకు? আর কি হলো, এত শক্তি তুমি কোথায় দিয়ে পাচ্ছ? కొన్ని రోజుల తర్వాత কিছুদিন পরে మెడిసిన్లు వాడడం కూడా మానేశాడు, আর উনি ওষুধ খাওয়াটা বন্ধ করে দিলেন। ఎందుకని డాక్టర్ గారు చెప్పారు, কেননা ডক্টরজি বললেন, ఇంక మీకు మెడిసిన్లతో పని లేదని। আর আপনার ওষুধ খাওয়ার দরকার নাই। 4 సంవత్సరాలు 4 বছর మెడిసిన్లతోనే బతికాడు। উনি ওই ওষুধ খেয়ে জীবনযাপন করতেন। కానీ ఇప్పుడు రిపోర్ట్లు ఎప్పుడైతే వచ్చాయో, যখন এই রিপোর্ট দেখতে পাচ্ছে, ఎప్పుడైతే బాగుందో రిపోర్ట్, যখন ওই রিপোর্ট গুলো ভালো আছে, డాక్టరే చెప్తున్నారు, ডক্টর বলছেন, ఏమవుతుంది మీకు అసలు, আচ্ছা আপনার কি হচ্ছে এটা বলুন তো, నాకేం అర్థం అవట్లేదు, আমি কিছু বুঝতে পারছি না। మీరు ఇంక మెడిసిన్లు వాడకండి అని చెప్పారు। আর ওনাকে বলা হয়েছে যে আপনি আর ওষুধ খাবেন না।
అలాగా సమయం అయితూ ఇతను సంఘాన్ని అలా కడుతూనే ఉన్నాడు. আর এই প্রকার উনি এই চার্চটাকে তৈরি করতে সময়টা এরকম দিলেন। ఆ సంఘాన్ని ఎన్ని రోజుల్లో మళ్ళీ పూర్తి చేశాడండి? తిరిగి ఎలా బాగు చేశాడు? উনি মন্ডলী ফিরে এসে কতদিন পর্যন্ত ওটা কাজ করেছেন? 5 సంవత్సరాలు, 5টি বছর। ఒక్కడే. একজন। నేను చెప్తున్నాను మీకు, আমি একটা বলি আপনাদের, ఇది నిజ సంఘటన. এটা সত্যিকারের ঘটনা। గ్రేగ్ థామస్ అతని పేరు. তার নাম হচ্ছে গ্রেগ থমাস। గూగుల్ కి వెళ్ళి అతని గురించి సర్చ్ చేయండి. আর গুগলে গিয়ে আপনি ওনার নামের সার্চ করুন। ఇది నిజ సంఘటన. এটা সত্যি ঘটনা। 5 సంవత్సరాలు উনি 5টি বছর చర్చిని మళ్ళీ తిరిగి ఏ విధంగా అందం ఉండేదో ఆ విధంగా చేశాడు. এই চার্চটা যেরকম ভাঙা ছিল সেটাকে সুন্দর করে, এর আগে যেরকম সুন্দর ছিল ওরকম সুন্দর তৈরি করেছে। ఎప్పుడైతే చర్చ్ సంపూర్ణమైందో, তারপরে যখনই চার্চটা পূর্ণ হয়ে গেল, డాక్టర్ గారు చెప్పారు, ডক্টরজি বলছেন "ఒకరోజు একদিন నువ్వు క్యాన్సర్ నుంచి విముక్తి పొందావయ్యా." তোমার ক্যান্সার থেকে তুমি মুক্তি পেয়েছো। హల్లెలూయా. হালেলুয়া। డాక్టర్ గారు చెప్పారు, ডক্টরজি বললেন నీకు మెడిసిన్స్ తో ఇంక సంబంధం లేదు, আর তুমি আর মেডিসিন ওষুধ খেয়ে কোনো সম্পর্ক নাই, তো ওষুধ టెస్టులతో అవసరం లేదు, আর টেস্টের কোনো দরকার নেই। నువ్వు సంపూర్ణంగా క్యాన్సర్ నుంచి విముక్తి పొందావు. তুমি পূর্ণভাবে ক্যান্সার থেকে মুক্তি পেয়েছো। ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వెళ్ళిందో, এই খবরটা যখনই বাইরে বেরিয়েছেন, టీవీ ఛానల్ వాళ్ళు అందరూ వచ్చేసారు ఈ థామస్ దగ్గరికి. আর টিভির চ্যানেলে যত লোক ছিল খবরের, তারা সবাই থমাসের কাছে వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. এসেই ইন্টারভিউ চাইছেন। ఏంటండి మీ క్యాన్సర్ ఎలా పోయింది అని అడుగుతున్నారు. কি হয়েছে আপনার, কি করে ক্যান্সারটা, অসুখটা কি করে সুন্দরভাবে সুস্থ হয়ে গেলেন? అప్పుడు థామస్ చెప్తున్నాడు, আর থমাস বলেন, నేను আমি ఈ దేవుని సంఘాన్ని এই ঈশ্বরের মণ্ডলীকে తిరిగి అందంగా చేశాను. ফিরে আবার সুন্দরভাবে তৈরি করতে পেরেছি। దేవుడు ঈশ্বর నా హృదయంలో ఉన్న আমার হৃদয়ের ভিতরে যেটা ছিল, ఈ వ్యాధి ఉంది కదా, এই রোগটা যেটা ছিল, అది తీసివేసి ওইটাকে বের করে తిరిగి నన్ను మామూలు మనిషిగా చేశారు. ফিরে আবার মামুলি ব্যক্তির রূপে তৈরি করেছে। హల్లెలూయా. హల్లెలూయా। నేను ఎప్పుడైతే సంఘాన్ని తిరిగి మామూలుగా చేశానో, যখনই আমি এসে এই মণ্ডলীকে আমি ভালো সুন্দর করে তৈরি করেছি, దేవుడు మళ్ళీ నా ఆరోగ్యాన్ని తిరిగి నాకు ఇచ్చాడు. আর সদাপ্রভু আমাকে আমার আরোগ্যত জীবনটাকে আবার সুস্থ করে তুলেছে। హల్లెలూయా. హల్లెలూయా। నాకు ఇప్పుడు ఏ ట్యూమరు లేదు, আর আমার কোনো এখন টিউমার নেই, ఏ కీమోథెరపీకి আর వెళ్ళట్లేదు. কোনো কিমোথেরাপিতে আমি যাচ্ছি నేను না। దేవుని కార్యం చేశాను আমি కాబట్టి, ঈশ্বরের কাজ করেছিলাম, నేను దేవుని దగ్గరికి నేను తిరిగి వచ్చాను కాబట్టి, আমি ঈশ্বরের কাছে আবার ফিরে এসেছি বলে దేవుడు కూడా తిరిగి నా యొక్క ఆయుష్ నాకు ఇచ్చాడు. আর ঈশ্বর আমাকে আবার ফিরে আমার জীবনটা আমাকে আবার ফিরিয়ে দিলেন। దేవుడు తిరిగి నా ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు. ঈশ্বর ফিরে আবার এসে আমার আরোগ্যতা আমাকে দিলেন। దేవుడు తిరిగి నన్ను దేవుని యొక్క సేవలోకి తీసుకున్నాడు. ঈশ্বর আবার ফিরে ঈশ্বরের কার্যকারীর মাধ্যমে আমাকে ব্যবহৃত করে। దేవునికి ధన్యవాదాలని చెప్పి, ঈশ্বরের ধন্যবাদ বলে ఈ বলেছি। లోకంలో এই জগতে ఎన్నో మెడికల్ మిరాకిల్స్ అయ్యాయి. অনেক কিছু ওষুধপত্র মিরাকেল রূপে হয়েছিল, ఎన్నో మందికి ఆరోగ్యం వచ్చింది అనుకోకుండా. অনেক জনের জীবনে আরোগ্য হয়েছে। వాళ్ళ సాక్ష్యాల్లో ఒకటే గ్రేగ్ థామస్ యొక్క సాక్ష్యం. আর ওনাদের সাক্ষ্যর মধ্যে এই গ্রেগ থমাসের সাক্ষ্য ఎంత గొప్ప విషయం అండి. কত মহান మీరు বিষয়, ఫోటోల్లో కూడా చూడొచ్చు. আপনারা ফটোতেও দেখতে దేవుని পাবেন। వాక్యం చెప్తుంది, ঈশ্বরের বাক্য বলে హోషియా గ్రంథము হোশিয়া পুস্তক 6వ అధ్యాయము 6 অধ্যায় 1వ వచనము, 1 পদ, మనము యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయన మనలను స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను కానీ ఆయన మనలను బాగు చేయును. বাংলায় পড়ি আমি। হোশিয়া ভাববাদী পুস্তক 6 অধ্যায় 1 পদ, চলো আমরা সদাপ্রভুর কাছে ফিরিয়া যাই, কারণ তিনি বিদীর্ণ করিয়াছেন, তিনি আমাদিগকে সুস্থ করিবেন, তিনি আঘাত করিয়াছেন, আর তিনি আমাদের ক্ষত বন্ধন করিবেন। హల్లెలూయా. হালেলুয়া। ఆయన మనల్ని చీల్చివేయును, উনি আমাদের চিরে দেবেন না, చీల్చివేస్తారు উনি চিরে দেবেন, కానీ কিন্তু స్వస్థపరుస్తారు. উনি সুস্থ করবেন। ఆయన మనకు దెబ్బ తగిలేలా చేస్తారు, উনি আমাদের ক্ষত করবেন, కానీ బాగు కూడా చేస్తారు. তারপরে আবার উনি ভালোও করে দেবেন। దేవుని యొక్క ఆలోచనలు మన మీద చాలా గొప్పవండి. আর ঈশ্বরের মধ্যে আমাদের ভাবনা চিন্তা অনেক
বেশি। ఆయన పరికల్పన చాలా గొప్పదండి. আর ঈশ্বর আমাদের উপরে যা পরিকল্পনা অনেক বেশি। ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి తిరిగి వస్తామో যখনই আমরা ফিরে ঈশ্বরের কাছে আসবো, ఆయన కూడా మనం ఏదైతే పోగొట్టుకున్నామో అది తిరిగి మళ్ళీ మనకిస్తారండి. আর আমরা যা কিছু ওনার প্রতি আমরা হারিয়ে নিয়েছি সেটা আবার ফিরে দিয়ে দেবে। ఇది మొదటి పాయింట్. এটা প্রথম পয়েন্ট। ఏంటండి? ওটা কি? తిరిగి దేవుని దగ్గరికి రావటం. ফিরে আবার ঈশ্বরের কাছে চলে আসা। హల్లెలూయా. হালেলুয়া। మనం మొదటి పాయింట్ లో చూసాం, అయిపోయింది. আমরা প্রথম পয়েন্ট দেখেছি। మనం ఏం చేయాలి? তাহলে আমরা কি করতে হবে? తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ফিরে আবার সদাপ্রভুর কাছে আসতে হবে। సమూయేలు భక్తుడు ఈ మాట ఇజ్రాయెల్ చెప్పారు. সমুয়েল ভক্ত ইসরায়েলদের বলেছিলেন, తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం మీకుంది. আর ফিরে তোমরা সদাপ্রভুর কাছে আসতে হবে। వస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయి. যদি আপনারা ফিরে ঈশ্বরের কাছে আসেন তাহলে ঈশ্বরের আশীর্বাদ পাবেন। ఇప్పుడు రెండో విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. এখন আমরা দ্বিতীয় বিষয়ে যেতে চাইছি। మొదటి సమూయేలు గ్రంథము প্রথম সমুয়েল 7వ అధ్యాయము 7 অধ্যায় 7 నుంచి 10 వచనాలు మనం చూస్తే 7 থেকে 10 পর্যন্ত আমরা যদি দেখি, ఎప్పుడైతే ఇజ్రాయేలీలు যখনই ইসরায়েল বাসস্থরা దేవుని దగ్గరికి తిరిగి వచ్చారో ঈশ্বর সদাপ্রভুর কাছে ফিরে এসেছেন, అప్పుడు ఏమైందండి? তখন কি হলো? ఫిలిస్తీయులు ফিলিস্তিরা ఇజ్రాయేలీల మీద ইসরায়েলের উপরে దాడి చేశారంటే ఆక్రమణ তাকে చేశారు. আক্রমণ করেছে। హల్లెలూయా. హల్లెలూయా। రెండో మాట ఏంటండి? আর দ্বিতীয় কথাটা কি? ఫిలిస్తీయులు ఇజ్రాయేలీల మీద దాడి చేశారు. ফিলিস্তিরা ইসরায়েলের উপরে দণ্ড করে মানে আক্রমণ করেছে। మనం ఈ వాక్యాన్ని చూసుకుంటే 7 నుంచి 10 వచనాలు చూసుకుంటే আমরা যদি এই 7 থেকে 10 পর্যন্ত যদি দেখি, ఇందాకే ముందు పాయింట్ లో చెప్పాము, একটু আগে প্রথম পয়েন্ট গুলো বলা হয়েছে। వీళ్ళందరూ మారుమనసు పొంది আর এনারা সবাই ঈশ্বরের প্রতি মন ফিরিয়ে దేవుని దగ్గరికి వెళ్ళడానికి, আবার ঈশ্বরের সদাপ্রভুর কাছে ফিরে আসা ప్రార్థన చేయడానికి আর প্রার্থনা করার জন্য ఒక స్థలానికి వెళ్ళారు. এক জায়গায় গেছিলেন। ఆ స్థలం పేరేంటండి? সেই জায়গাটার নাম మిస్పా. মিসপা। ఆ మిస్పాకి ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళారో যখনই ওই মিসপার জায়গায় গেছিলেন, ఫిలిస్తీన్కి ఈ మాట తెలిసింది. ফিলিস্তিনরা এই কথা শুনলেন। అవును, হ্যাঁ, వీళ్ళందరూ ఇప్పుడు మిస్పాలో ఉన్నారు. আর ওনারা সবাই মিসপাতে গেছে। వీళ్ళ యందు మనం దాడి చెయ్యాలి. আর এনাদের প্রতি আমরা একটা দণ্ড মানে আক্রমণ করতে হবে। యుద్ధ করতে হবে, আক্রমণ করতে, దాడి చేయాలి. আক্রমণ করতে হবে। ఎప్పుడైతే ఈ మాట ఇజ్రాయేలీలు విన్నారో আর যখনই এনারা ইসরায়েলরা শুনেছেন, భయపడ్డారు. ভয় পেয়ে গেছে। అప్పుడు సమూయేలు భక్తులు చెప్పారు, সমুয়েল ভক্ত বলেছেন, దేవునికి మొర్ర పెట్టండి, আর ঈশ্বরকে আপনারা বিনতি জানান, భయపడకండి, ভয় পাবেন మీ না। విన్నతిని దేవునికి తెలియచేయండి, আপনাদের বিনতি ঈশ্বরের কাছে জানান, ఆయనే అన్ని আর చూసుకుంటాడు. উনি সদাপ্রভু সবকিছু సమూయేలు জানেন। భక్తుడు ప్రార్థన చేశాడు, ఇజ్రాయేలీలు ప్రార్థన చేశారు, అందరూ ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. এবার সমুয়েল ভাববাদী প্রার্থনা করেছেন, ইসরায়েলরা প্রার্থনা করেছেন, সবাই মিলে প্রার্থনা করতে వీళ్ళు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నారో যে প্রকারের প্রার্থনা শুরু করেছেন, అటువైపు నుంచి ఎవరు వస్తున్నారండి? ওই পাশ থেকে কে আসছেন? ఫిలిస్తీన్లు వస్తున్నారు. ফিলিস্তিনরা আসছিলেন। వీళ్ళకేమొచ్చి এনাদের কি হলো? భయం వచ్చేసింది. ভয় পেয়ে গেল। ఆలోచించండి, ভাবুন, సడన్ గా অচানক వాళ్ళు వచ్చి ఏమంటున్నారు? ওনারা কি বলছিলেন? ఫిలిస్తీన్లు వచ్చి ఏమంటున్నారు? হঠাৎ ভাবে কি বলছিলেন? యుద్ధం ফিলিস্তিন, చేద్దాం, రావాలి. যুদ্ধ করব, আসুন। మీరు మొన్న న్యూస్ లో చూసి ఉంటారు, আপনারা কতদিন আগে খবরে দেখেছেন, గల్వాన్ అనే ఒక ప్రాంతం ఉంది. গালবান বলে একটা প্রান্ত আছে। మన భారత సైనికులు ఆ గల్వాన్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు আমাদের ভারতের সৈনিকরা ওই গালবান প্রান্তের মাধ্যমে ছিলেন। చైనాలో ఉన్న సైనికులు চায়নাদের যে সৈনিকরা సడన్ గా వచ్చి ওনারা সাডেনলি হঠাৎ এসে అటాక్ చేయడం మొదలు పెట్టారు, ఆక్రమణ దాడి చేయడం మొదలు పెట్టారు ওনারা ఇండియన్ আক্রমণ করতে సోల్జర్స్ শুরু మీద. করেছেন। దాంట్లో ওনার ওইটার মধ্যে మన భారత సైనికులు కొంతమంది చనిపోయారు, আর আমাদের ভারতের সৈনিকরা কিছুজন মারা যান, చైనీస్ సైనికులు కూడా కొంతమంది చనిపోయారు. কিছু চাইনিজরাও মারা যান। ఇలాగ సడన్ గా యుద్ధం రావడం అంటే ఇదేనండి. হঠাৎ এই যুদ্ধ হয়ে যাওয়া মানে এইটাই। ఏ విధంగా గల్వాన్ లో ఈ యుద్ధం అయ్యిందో సడన్ గా যে প্রকারে হঠাৎ এই গালওয়ানে যুদ্ধটা শুরু হয়ে গেল, ఎక్కడ కూడా এইখানেও మిస్పాలో కూడా মিসপাতেও ఫిలిస్తీన్లు వచ్చి ফিলিস্তিনরা এসে ఏమంటున్నారు ఇజ్రాయేల్ని? ইসরায়েলদের কি বলছিলেন? యుద్ధం చేద్దాం, যুদ্ধ করব, మీరు రావాలి. তোমরা বেরোতে হবে, আসতে হবে। ఇప్పుడు ఇజ్రాయేల్కి ఏం అర్థం అవ్వట్లేదు? ইসরায়েলরা কি বুঝতে পারছেন না? దేవుడి దగ్గరికి మేము వచ్చాము, আমরা ঈশ্বরের কাছে এসেছি, దేవుడు మమ్మల్ని రక్షించాలి కదా, সদাপ্রভু তো আমাদের রক্ষা করতে మాకు হবে। ఇంకేం టెన్షన్లు, బాధలు, హింసలు ఉండకూడదు కదా. আর আমাদের কোনো টেনশন, দুঃখ,
বা কোনো হিংসামো আমাদের মধ্যে থাকতে নেই না? ఏంటి దేవుడు ఎలా చేస్తున్నాడు? কেন ঈশ্বর এইভাবে করছে? ఏంటి ఫిలిస్తీన్లు ఎలా వచ్చేస్తున్నారు మా మీదకి? ফিলিস্তিনিরা এইভাবে আমাদের উপরে কেন আসছে? మాకేం అర్థం అవ్వట్లేదని టెన్షన్ లో ఉండిపోయారు వాళ్ళు. আর ওনারা কিছু বুঝতে পারছেন, টেনশনের মাধ্যমে ছিলেন। మీరు ఒక మాట గుర్తుంచుకోవాలి ప్రియమైన విశ్వాసులారా, প্রিয় ভাই বোনেরা, এই কথাটা মনে রাখতে হবে। అదేంటంటే কি? మనం ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతామో আমরা যখনই ঈশ্বরের কাছে কাছে যাব, సమస్యలు అంతగా పెరుగుతాయి। সমস্যা অতই বেড়ে যেতে পারে। మనం దేవునికి ఎప్పుడైతే దగ్గర అవుతామో যখনই আমরা সদাপ্রভুর কাছে আসবো, సమస్యలు కూడా అలాగే పెరుగుతాయండి। তেমনই সমস্যা আরো বেড়ে যেতে পারে। ఎందుకంటే কেননা దేవుని దగ్గర రాకముందు ঈশ্বরের কাছে আসার আগে మనం ఎవరి బానిసత్వంలో ఉండేవాళ్ళమండి? আমরা কার মাধ্যমে চাকরের রূপে ছিলাম? ఎవరికి దాసిలుగా ఉండేవాళ్ళం మనం? আমরা কত দাসীর রূপে কার মধ্যে ছিলাম? పాపానికి পাপের মধ্যে। పాపానికి అధినేత అయినటువంటి సైతాను దగ్గర మనము దాసిలుగా ఉండేవాళ్ళం। যে পাপের উপরে যে শয়তান ছিল, তাদের দাসীর রূপে আমরা ছিলাম। ఎప్పుడైతే అది వదిలిపెట్టి আর ওই যখনই আমরা ওটা ছেড়ে দিয়ে దేవుని యొక్క సైన్యంలోకి మనం ఒక బాలభాగస్థులం అయ్యామో, আর যখনই আমরা সদাপ্রভুর একটা সৈনিকের ভিতরে আমরা একটা আমরা তাদের হয়ে ছিলাম, అప్పుడు సైతాన్ ఏం చేస్తది? তখন শয়তান কি করছে? వీళ్ళు నా దగ్గర ఉండేవాళ్ళు হ্যাঁ, এরা আমাদের কাছে ছিল, అప్పటికి వెళ్ళిపోయారు కదా, আর এখন ওদের দলে চলে গেছে। చూస్తాను ঠিক আছে, দেখবো వీళ్ళ సంగతి చూస్తాను, এনাদেরকে দেখতে হবে। ఎన్నో కష్టాలు తీసుకెళ్తాను వీళ్ళ దగ్గరికి। এদেরকে অনেক কষ্ট দুঃখ এদের কাছে নিয়ে ఎప్పుడైతే যাবো। కష్టాలు వీళ్ళ మీద వేసేస్తానో, যখনই এই কষ্টগুলো ওনাদের উপরে দেবো, వీళ్ళు మళ్ళీ వెనక్కి నా దగ్గరికి వచ్చేస్తారు। ওই দলটা পুরো আমার কাছে ফিরে আসতে হবে। అందుకే మీలో ఎవరైతే నూతనంగా దేవుని యందు విశ్వాసం పొందుతారో, তাই জন্য আপনাদের মধ্যে যে নতুন ভাবে বিশ্বাসী রূপে থাকবেন, కష్టాలు కూడా అలాగే వస్తాయండి। তেমনই কষ্ট অনেক মজবুত ভাবে আসতে కానీ পারে। కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? আর কষ্ট যখন আসবে তখন আপনারা কি করতে হবে? దేవుని యొక్క విశ్వాసంతో, బలంతో, నిరీక్షణతో, అనుగ్రహంతో ఆ కష్టాలను అడిగిమించి మనం ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి। ঈশ্বরের মধ্যে বিশ্বাস আর আশা ভরসা রেখে ওই কষ্টকে সহ্য করে এগিয়ে যেতে হবে। ఇక్కడ ఇజ్రాయేల్ కూడా తిరిగి దేవుని దగ్గరికి వచ్చారు, আর এই ইসরায়েল বাসস্থরা আবার ফিরে ঈশ্বরের কাছে। కానీ ఇక్కడ చూస్తే এখানে দেখতে సమస్య সমস্যা ఏంటది? কি? ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్నారు, ফিলিস্তিনীয়রা এই যুদ্ধতে আসছিল। ఇక్కడ వీళ్ళేమొచ్చి এনারা কি করছিলেন? భయపడిపోతున్నారు। ভয় পেয়ে যাচ্ছিলেন। భయపడడం ভয় পাওয়া మనుషులందరం చేస్తామండి। আমরা মানুষের মধ্যেই আছে। ఏ కరోనా వైరస్ ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం భయపడలేదా? এই করোনা ভাইরাস এই পৃথিবীতে যখন এসছে, আমরা কি ভয় পাইনি? స్కూళ్ళు బంద్ చేస్తాం, স্কুল বন্ধ করে দিচ্ছি, రోడ్లు బంద్ చేస్తాం, রাস্তা পথ বন্ধ করে ఆఫీసులు బంద్ చేస్తాం, ఆఫీస్ బంద్ করে షాపులు బంద్ చేస్తాం। দোকানপাট বন্ধ ఎందుకు? করে। কেন? భయంతోనే। ভয়ের মাধ্যমে। భయం ఉండడం తప్పు కాదు, ভয় থাকাটা ভুল না, కానీ భయంతోనే ఉండడం తప్పు। ভয়ের মধ্যেই ডুবে যাওয়াটা মানে ভুল। భయం వచ్చినప్పుడు ভয়ে এসে গেলে మనం ఎవరిని ఆశ్రయించాలండి? তাহলে আমরা কাকে আশ্রয় করতে হবে? దేవుణ్ణి ఆశ్రయించాలి। সদাপ্রভুকে আশ্রয় ఇక్కడ করতে కూడా হবে। వీళ్ళకి కష్టం వచ్చినప్పుడు আর এখানে ওদের মধ্যে যখন কষ্ট এসছে, సమూయేలు భక్తుడు ఏం చెప్పారు? সময়েল ভাববাদী কি বলেছিলেন? రావాలి, হ্যাঁ, আসতে হবে, మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాం, আমরা ঈশ্বরকে ডাকবো, దేవునికి బలి అర్పణ అర్పిద్దాం, আর ঈশ্বরের নামে বলি অর্পণ করবো, దేవుని యందు మనం మొర్ర పెట్టి ప్రార్థన చేద్దాం। আর ঈশ্বরের প্রতি এসে আমরা বিনতি জানাবো আমাদের। ఎప్పుడైతే ఇది చేస్తున్నారో যখন আমরা এই প্রকারে করছিলেন, దేవుడు ఖచ్చితంగా విడుదల ఇస్తారండి। সদাপ্রভু অবশ্যই এদের মুক্তি দেবে। వీరందరూ ఎలాగా రియాక్ట్ అయ్యారు చూడండి। এনারা কি বিরুদ্ধে কিভাবে রিয়াক্ট হচ্ছিল, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఎలా ఫీల్ అయ్యారు? ইসরায়েলরা কিভাবে ফিল করছিল? భయపడుతూ ఉన్నారు। ওনারা ভয় পাচ্ছিলেন। మీలో చాలా మందికి ప్రశ్న ఉంటది, আপনাদের মধ্যে অনেকজনের জীবনে ఫిలిస్తీన్కి ఏమైంది? ফিলিস্তিনদের কি হয়েছিল? సడన్ గా అటాక్ చేస్తున్నారు। ওনারা সাডেনলি কেন অ্যাটাক করছিলেন? ఎందుకు అటాక్ చేశారో తెలుసా? কেন আক্রমণ করেছে জানেন? ఫిలిస్తీ పెద్దలు అనుకున్నారు ফিলিস্তিনীয় বড়জনরা ভাবছিলেন ఇజ్రాయేల్ కదా, এরা তো ইসরায়েল వాళ్ళ বাসস্থ, దగ్గర దేవుడు లేడు, ఎవరు లేడు, ওদের কাছে কোনো ঈশ্বর নেই, কেউ নেই, పాపులాళ్ళు, ওনারা পাপী, ఎందుకు పనికిరాని శక్తిహీనులు వాళ్ళు, আর ওনারা কোনো যোগ্যতা নেই ও কোনো শক্তিহীন আছে, ওরা వాళ్ళు మిస్పాలో ఉన్నారు। ওনারা নিষ্পাতে আছে। మనం ఒకేసారి అటాక్ చేద్దాం, আমরা একবারে অ্যাটাক করব, అటాక్ చేసి అందరినీ చంపేద్దాం, আর অ্যাটাক করে আমরা সবাইকে মেরে দেবো। ఇంక ఇజ్రాయెల్ జనులందరూ ఎవరు ఇంక పనికి రాకుండా పోతారు। আর ইসরায়েল সেই বাসস্থ আর কোনো কাজ ఇదే করতে వాళ్ళ পারবে না। ప్లాన్। ওদের এই প্ল্যান ছিল। ఏమనుకుంటున్నారు వాళ్ళు? ওনারা কি ఏ ভাবছে? వీళ్ళు చాలా వీక్, వీళ్ళ దగ్గర దేవుడు లేడు, అవడు లేడు, এরা অনেক দুর্বল আছে, এদের কাছে ঈশ্বর নেই, কেউ নেই। కానీ কিন্তু వాళ్ళకి తెలియని విషయం ఏంటి? ওরা অজানার বিষয়টা কি? కొన్ని రోజుల క్రితం কিছুদিন আগে ఎవరి దగ్గర అయితే దేవుడు లేడో, ఏ ఇజ్రాయెల్ దగ్గర అయితే దేవుడు లేడో, যে যার কাছে সদাপ্রভু নেই বা ঈশ্বর নেই,
ఇప్పుడు వాళ్ళ దగ్గరే তাদের কাছেই దేవుడి యొక్క ఉపస్థితి ఉందండి. আর ঈশ্বরের সদাপ্রভুর উপস্থিতি তাদের মাঝেই ছিল। హల్లెలూయా. হালেলুয়া। వీళ్ళు అనుకున్నారు এনারা ভেবেছে వీళ్ళు దేవుడు లేని ప్రజలు వీళ్ళతో గెలిచేయచ్చు మనమని. ওদের কাছে ঈশ্বর নেই, সদাপ্রভু, তা আমরা জিতে যেতে পারি। কিন্তু ఈ యుద్ధం వచ్చినప్పుడు এই যুদ্ধ যখন হয়েছে, ఇజ్రాయెల్ కి విజయం ఇచ్చింది ఎవరండి? ইসরায়েলদের জয় দিয়েছেন কে? దేవుడు. সদাপ্রভু। ఎందుకు ఇస్తున్నాడు విజయం ఆయన? কেন উনাকে জয় দিয়েছেন? ఎందుకంటే వీళ్ళు কে- తిరిగి దేవుని దగ్గరికి వచ్చారు కాబట్టి. কেননা ওনারা ফিরে আবার সদাপ্রভুর কাছে এসেছিলেন, వాళ్ళ హృదయాల్ని దేవునికి అర్పించారు আর కాబట్టి, ওনাদের নিজের হৃদয়টা ঈশ্বরকে দিলেন, వాళ్ళ జీవితాలు దేవునికి సమర్పించారు కాబట్టి, ওনাদের জীবনটাকে ঈশ্বরকে সমর্পণ করেছে, దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ఉన్నారు আর కాబట్టి, ঈশ্বরের সুসমাচারের মাধ্যমে এগিয়ে যাওয়ার জন্য তার কারণ। కష్టకాలంలో దేవుని దగ్గరికి వచ్చారు కాబట్టి, কষ্টকালে ঈশ্বরের কাছে এসেছেন তার কারণ, అందుకే তার কারণ దేవుడు వాళ్ళకి విజయం ఇవ్వబోతున్నాడు. তাদেরকে বিজয় দিচ্ছে, ఆ মানে জয় కష్టం দিচ্ছে। వచ్చినప్పుడు যখন ওদের জীবনে কষ্ট এসছে, ఎప్పుడైతే ఫిలిస్తీన్లు వస్తున్నారో যখনই ফিলিস্তিনে তাদের సమూయేలు আক্রমণ భక్తుడు ఏం చెప్పారు? তখন সময়েল ভাববাদী কি বলছিলেন? ప్రార్థించండి. প্রার্থনা করুন। హల్లెలూయా. হালেলুয়া। సమూయేలు భక్తుడు చాలా మంచి భక్తుడు అండి. সময়েল ভাববাদী অনেক ভালো ভক্ত గొప్ప ছিলেন, సేవకుడు. মহান সেবক ছিলেন। ఎప్పుడైతే కష్టం వచ్చిందో যখন ওনাদের জীবনে কষ্ট পেয়ে ఏం এসেছে, చెప్పాడు వాళ్ళు అతనికి? তাদেরকে কি বলেছেন সময়েল ভাববাদী? ప్రార్థించండి. আপনারা প্রার্থনা করুন। ఈ రోజు আজকের দিন ఎంతో మంది దేవ సేవకులు ఉంటారు. অনেকজন ঈশ্বরের দাস দাসীরা আছেন, కష్టం వచ్చినప్పుడు যখন কষ্ট আসে వాళ్ళు ఏమంటున్నారండి? তারা কি বলেন? నా టీవీ ప్రోగ్రామ్ కి 10,000 రూపాయలు విరాళాన్ని ఇవ్వండి, మీ కష్టాలు పోతాయి. আমার টিভি প্রোগ্রামে আপনারা 10,000 টাকা দান করুন, তাহলে আপনাদের কষ্ট সব দূর হয়ে যাবে। నా దగ్గర హోలీ వాటర్ ఉంది, హోలీ వాటర్ కొనుక్కోండి, మీ కష్టాలన్నీ పోతాయి. আরো কেউ বলেন কি আমার কাছে পবিত্র জল আছে, আপনাদের কষ্ট সব দূর হয়ে যাবে। ఈ పవిత్రమైన జలాల్ని కొనుక్కోండి మీరు నా దగ్గర నుంచి. এই পবিত্র জলটাকে আপনারা কিনে নিন আমার কাছ দিয়ে। ఈ ఒక్కొక్క జాల్ బాటిల్ 200 రూపాయలు కొనుక్కోండి, కష్టాలు పోగొట్టుకోండి. এই পবিত্র জলের মূল্য হচ্ছে 200 টাকা মাত্র, আপনারা কিনুন, সুস্থ হয়ে যাবেন। ఇంకొంతమంది అంటున్నారు আরো কিছু জন বলেন ఇది పవిత్రమైన రుమాల్, এই পবিত্র রুমাল, ఇది తీసి మీ తల మీద పెట్టుకుంటే এই রুমালটা নিয়ে আপনাদের মাথার উপরে যদি রাখেন, మీ కష్టాలన్నీ పోతాయి. তাহলে আপনাদের জীবনে যে কষ্ট সব দূর হয়ে যাবে। ఇంకొంతమంది ఇంకా భయంకరంగా ఆఫ్రికాలో చేస్తున్నారు ఇది. এটা আরেকটা ঘটনা আছে যে আফ্রিকাতে ঘটে। ఆ పాస్టర్లు అంతా కాలుతో తనితే అంటే వాళ్ళ కష్టాలన్నీ పోతాయంట. ওই আফ্রিকার যে ফাদাররা পাস্টাররা পা দিয়ে যদি লাথি মারে, তাহলে ওদের কষ্টগুলো সব দূর হয়ে যাবে। ఎంత భయంకరమైన ఘటనలు అండి ఈ రోజు చూస్తున్నాము. আজকাল আমরা দেখতে পাচ্ছি অনেক ভয়ঙ্কর পরিস্থিতি, ঘটনাগুলো అసహ్యం వేస్తుంది, సిగ్గేస్తుంది. একদম লজ্জার বিষয়। మన దేవుడు మనకి ఎప్పుడు ఇలాంటి కార్యాలు చేయమని ఎక్కడా మనకు నేర్పించలేదు. কিন্তু আমাদের সদাপ্রভু এই রকমের বিষয় নিয়ে বা এই পরিস্থিতি আমাদেরকে কোনোদিন কোনো దేవుడు জায়গায় మనకి শেখায়নি। ఎప్పుడు చెప్పలేదు మ్యాజికల్ ద్వారా మీ కష్టాలు పోతాయని. ঈশ্বর কোনোদিন বলেননি যে ম্যাজিক করো তোমাদের কষ্ট হারিয়ে যাবে। మనం మ్యాజిక్ చేస్తే కష్టాలు పోతే మనము మెజిషియన్స్ అవుతాం కానీ దేవుని సేవకులు అవ్వమండి. তাহলে যে ঈশ্বর যদি আমাদের শেখাতো যে এই ম্যাজিক করলে তোমাদের কষ্ট দূর হয়ে যাবে, আমরা মেজিসিয়ান হয়ে যেতে পারতাম, কিন্তু ঈশ্বরের মধ্যে থাকতাম না। కానీ దేవుడు చెప్తున్నాడు, কিন্তু ঈশ্বর বলেন, సమూయేలు భక్తుడు చెప్తున్నాడు, সময়েল ভক্ত বলছেন, కష్టం వచ్చినప్పుడు কষ্ট আসলে మీరు পরে। చేయాల్సిన ఏకైక పని ఏంటండి? আর আপনাদের করার বিষয়টা একটাই মাত্র, কি? ప్రార్థన చెయ్యండి, প্রার্থনা করতে। భయపడండి ভয় পান, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. কিন্তু ঈশ্বরের প্রতি ভয় ভক্তির রূপে దేవుని থাকুন। యందు నమ్మకం ఉంచండి. ঈশ্বরের প্রতি বিশ্বাস রাখুন। హల్లెలూయా. హల్లెలూయా। ఇందాక మొదటి పాయింట్ లో ఒక పాఠాన్ని తెలుసుకున్నాం. একটু আগে প্রথম পয়েন্টে আমরা জানলাম যে তার পাঠটাকে বুঝতে পেরেছি। ఇప్పుడు ఈ రెండో పాయింట్ లో కూడా এই দ্বিতীয় পয়েন্টটাও আমরা জানি, ఇంకో పాఠాన్ని, ఇంకో లెసన్ మనం আরেকটা తెలుసుకోబోతున్నాం. পাঠ আমরা বুঝতে পারছি। అదేంటంటే ওটা কি? నువ్వెప్పుడైతే তুমি যখনই దేవుని యందు ఆశ్రయం పొందుతావో, ঈশ্বরের প্রতি তুমি যখন আশা রাখবে, ఆశ్రయము పొందుతావో, যখন তোমার আশ্রয় পাবে, అప్పుడు నీకేమవుతుందండి? তখন তোমার জীবনটা কি হবে? బలం వస్తది. তোমার জীবনে শক্তি পাবে। దేవుడు చెప్తున్నాడు, ঈশ্বর বলেন నీ ఆశ్రయం ఎవరి యందు కలిగి ఉండాలి? তোমার আশ্রয়টা কার উপরে রাখতে হবে? దేవుని యందు, ঈশ্বরের প্রতি, మనుషులు యందు కాదు. মানুষের উপর আশ্রয় রাখতে చాలా হবে। మంది మనుషులు অনেকজন মানুষরা ఈ మధ్యన এই মাঝে সাঝে బాబాల్ని దేవుళ్ళ కింద చూస్తున్నారు, বাবাদেরকে দেখে ঈশ্বর রূপে দেখছেন তাকে, పాస్టర్ని దేవుని రూపంలో చూస్తున్నారు. পুরোহিতরা মানে পাস্টারদের দেখে ঈশ্বরের রূপকে দেখতে পাচ্ছে। మనందరం సేవకులం అండి, কিন্তু আমরা সবাই ঈশ্বরের দাস, మధ్యవర్తులం అంతే. আমরা শুধু মধ্য, దేవుడు ఒక్కడే, ঈশ্বর একজন আছেন। ఆయనకే అంతా కలగాలి. మీ స్తోత్రం, మహిమ, దీవెన, కాపుదల, ప్రార్థన
కేవలం ఎవరికి చెందాలండి? దేవునికే చెందాలి. আর ওনার আমাদের যত স্তুতি আরাধনা সব কে পেতে হবে? সে কে যোগ্যতা আছে? ঈশ্বর মাত্রই। నన్ను చేసింది దేవుడు, আমাকে ঈশ্বর তৈরি করলেন, మనోడిని తిమోతి బ్రదర్ని చేసింది దేవుడు, তিমোথী ব্রাদারকে করেছেন, సమూయేలు భక్తుడిని చేసింది దేవుడు। সমুয়েল ভাববাদীকে ঈশ্বর তৈরি করলেন। మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? তাহলে আমরা কার কাছে যেতে হবে? దేవుని దగ్గరికి వెళ్ళాలి, সদাপ্রভুর কাছে যেতে হবে, మనుషుల దగ్గరికి కాదు। মানুষের কাছে না। మంచి వాక్యం ఉంది, ভালো একটা বাক্য আছে, కీర్తనలు গীত সংগীতা 118వ అధ్యాయము 118 অধ্যায় 8వ వచనం మనం చూద్దాం। 8 পদ আমরা দেখতে পাচ্ছি। మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు। ఆమేన్। গীত সংগীতা 118:8 মনুষ্য নির্ভর করুণাপেক্ষে সদাপ্রভুর শরণ লওয়া উত্তম। హల్లెలూయా। హల్లెలూయా। మనుషుల్ని నమ్ముట కంటే దేవునిని ఆశ్రయించుట మేలు। মনুষ্য নির্ভর করুণা পক্ষে সদাপ্রভুর শরণ লওয়া উত্তম। ఆయన ఆశ్రయములో మనం ఉండాలండి। ওনার আশ্রয় হয়ে আমরা থাকতে হবে। మన జీవితంలో আমাদের জীবনে ఎన్నో మంది మనుషులు অনেকজন মানুষরা మనల్ని ఏం చేస్తారండి? আমাদের কি করেন? దాడి చేస్తారు, ఆక్రమణ చేస్తారు। আমাদের আক্রমণ করেন। ఎంతో మంది మనుషులు ఉంటారు, অনেকজন মানুষরা থাকেন మనతో గొడవాడతారు। আর আমাদের সাথে লড়াই ঝগড়া করেন। ఎంతో మంది మనుషులు ఉంటారు, অনেকজন মানুষরা আছে మనపై చేతులు ఎత్తుతారు। আমাদের উপরে হাত তোলেন। ఎంతో మంది మనుషులు ఉంటారు, অনেকজনের মানুষরা మన আছে గురించి చెడుగా అందరికీ చెప్తూ ఉంటారు। আর আমাদের বিষয় নিয়ে মন্দ কথা সবাইকে বলেন। ఎంతో మంది మనుషులు ఉంటారు, অনেকজন মানুষরা আছে మనం ఉన్న స్థానం నుంచి తీసివేస్తారు। আমরা যে জায়গায় থাকতাম ওই জায়গা থেকে বের করিয়ে দেন। ఆ టైంలో మనం ఏం చేయాలి? ওই সময় আমাদের কি করতে হবে? ఎవరిని ఆశ్రయించాలి? কাকে আমরা আশ্রয় করতে হবে? డాక్టర్ నా, ডক্টরকে, లాయర్ నా, লয়ারকে, పిఎం నా, পিএম কে, సీఎం నా, सीएम के, కౌన్సిలర్ నా, काउंसलर के, ప్రెసిడెంట్ నా, प्रेसिडेंट के, ఎమ్మెల్యే నా, एमएलए के, ఎంపీ నా, एमपी के, ఫ్రెండ్ నా, বন্ধুকে, బ్రదర్ నా, ভাইকে, సిస్టర్ నా, বোনকে, ఎవరిని কাকে, ఎవరిని ఆశ్రయించాలి? কাকে মানতে হবে, আশ্রয় করতে হবে? కేవలం దేవునికే। শুধুমাত্র সদাপ্রভুকে। హల్లెలూయా। హల్లెలూయా। ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావో మొదటిసారిగా আর যখনই তুমি প্রথমবার ঈশ্বরকে স্মরণ করবে, ఆయన ఎప్పుడైతే ఆశ్రయంగా చూస్తావో, ఆశ్రయ దుర్గంగా ఎప్పుడైతే আর చూస్తావో, যখনই তুমি আশ্রয় দুর্গ রূপে ওনাকে দেখবে, ఆయనే నీకు నడిపిస్తాడు, ఉనికి నడిపింపు అనుగ్రహిస్తారు। তখনই তোমাকে চালাবেন। నువ్వు ఎక్కడికి వెళ్ళు, তুমি এইদিকে যাও, అక్కడికి వెళ్ళు, ওইদিকে যাও, ఇది చెయ్యి, এইটা করো, వీళ్ళ మాట విను, এর কথা শোনো, నువ్వు దీవెన పొందుతావు, তুমি আশীর্বাদ পাবে, కష్టాల నుంచి విడుదల పొందుతావు। কষ্ট দিয়ে মুক্তি পাবে। ఎంత మంచి మాట అండి। কত সুন্দর। తర్వాత మీరు చదవండి, আপনারা পরে পড়বেন కీర్తనలు 5వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం తర్వాత చూస్తే, আমরা যদি পরে পড়বো গীত সংগীতে 5 অধ্যায় 5, 6, 7, 8 এর যদি দেখি, దుష్టులను দুষ্টদের దేవుడు ঈশ্বর వ్యతిరేకిస్తాడు। তাদের বিরুদ্ধে চলবেন। ఎవరైతే నీతిమంతులు ఉంటారో আর যারা ধার্মিক ব্যক্তি আছেন వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు। তাদেরকে ঈশ্বর ఎవరిని দেখবেন। దేవుడు ప్రేమిస్తాడండి? আর কাকে ঈশ্বর ভালোবাসেন? ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, যারা ঈশ্বর প্রতি ভয় ভক্তিতে থাকবে, ধার্মিক ఎవరైతే থাকবে, తిరిగి దేవుని దగ్గరికి వెళ్తారో, যারা ফিরে আবার সদাপ্রভুর কাছে পৌঁছাবে, ఎవరైతే వాళ్ళ జీవితాల్లో మార్పు అన్న తెచ్చుకుంటారో, যে যে নিজের জীবনটাকে আবার পরিবর্তন করবেন, ఎవరైతే వాళ్ళ జీవితాల్ని దేవునికి అంకితం చేస్తారో, যে কেউ তার জীবনটাকে ঈশ্বরকে দেবেন, ఎవరైతే దేవుడే నా ఆశ్రయం అని ముందుకు వెళ్తూ జీవిస్తూ ఉంటారో, যারা যারা ভাববেন যে ঈশ্বরই আমার আশ্রয় দুর্গ, వాళ్ళకి ఏమొస్తుందండి? তাদের মধ্যে কি আসবে? విడుదల వస్తది। তারাই মুক্তি পাবেন। హల్లెలూయా। হালেলুয়া। మొదటి పాయింట్ లో మనం తెలుసుకున్నాం, প্রথমেই একটা কথা জানলাম, మనం ఏం చేయాలి? మొదటిగా প্রথমবার কি করতে হবে? దేవుని దగ్గరికి మనం తిరిగి వెళ్ళాలి। আমরা ঈশ্বরের কাছে ফিরে আসতে হবে। రెండో పాయింట్ ఏంటండి? দ্বিতীয় পয়েন্ট কি? ఎప్పుడైతే దేవుని దగ్గరికి తిరిగి వస్తామో సమస్యలు అన్నాయి మనలోకి వస్తూ ఉంటాయి। যখনই আমরা ঈশ্বরের কাছে ফিরে আসব, তখন সমস্যা সব আমাদের আরো চেপে ধরতে পারে। ఇప్పుడు మూడో విషయాన్ని, చివరి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం। আমরা তৃতীয় বিষয়ে যাই। మొదటి సమూయేలు గ్రంథము প্রথম শমূয়েল 7వ అధ్యాయము 7 অধ্যায় 10వ వచనం నుంచి చివరి దాకా మనం చూసుకుంటే, 10 থেকে লাস্ট পর্যন্ত আমরা যদি দেখি, ఈ మూడో పాయింట్ ఏంటంటే, তৃতীয় পয়েন্টটা কি আছে? దేవుడు ঈশ্বর ఏ విధంగా যে প্রকারে ఫిలిస్తీయుల్ని ফিলিস্তিয়দের నియంత్రించారో, దమన్ করেছেন ఇక్కడ మనం చూడగలుగుతున్నాం, আর ফিলিস্তিয়দের যেভাবে ঈশ্বর দমন করেছেন మనం చూడగలుగుతున్నాం। আমরা এখানে দেখতে পাচ্ছি। మూడో పాయింట్ ఏంటండి? এখানে তৃতীয় পয়েন্ট আমরা দেখি, ఏ విధంగా যে প্রকারে దేవుడు ঈশ্বর ఫిలిస్తీయుల్ని ফিলিস্তিয়দেরকে నియంత్రించారో দমন করলেন, మనం ఇక్కడ చూస్తున్నాం। এখানে এই পুস্তকে আমরা দেখতে পাচ্ছি। ఇది చివరి భాగం అన్నమాట। এটা লাস্ট ভাগ।
ఈ చివరి భాగానికి వస్తే লাস্ট ভাগের দিকে যদি আসি, ఏమవుతుందండి? এখানে কি হচ্ছে দেখুন। మిస్పాలో ఉన్నప్పుడు মিসপাতে যে এখানে ఎవరున్నారు మిస్పాలో? মিসপাতে কে আছেন? సమూయేలు ప్రవక్త, సమూయేল ভাববাদী, ఇజ్రాయేలీలు. ইসরায়েল বাস। ఎందుకు మిస్పాలో ఉన్నారు? কেন মিসপাতে ছিলেন? అక్కడ దేవుని యందు ప్రార్థిస్తున్నారు. ঈশ্বর প্রতি ওনারা প্রার্থনা করছিলেন। ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ ఉన్నారో যখনই ওনারা ছিলেন వీళ్ళ ওইখানে, దగ్గరికి ఎవరు రావడం మొదలు పెట్టారు? ওই জায়গাটা কে আসতে শুরু হয়েছেন? ఫిలిస్తీన్లు. ফিলিস্তিনিরা ఎందుకు তাদের কাছে వచ్చారు? কেন এসেছেন? షేక్ హ్యాండ్ ఇవ్వడానిక? হাত মেলানোর জন্য, ఇంటికి భోజనం పిలవడానిక? তাদের বাড়িতে নিমন্ত্রণ করার জন্য? ఎందుకు పిలిచారు? কি বলছিলেন? యుద్ధము చెయ్యటానికి. যুদ্ধ করার জন্য তাকে বলছিলেন। ఎప్పుడైతే వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారో যখনই ফিলিস্তিনিরা যুদ্ধ করতে এসেছিলেন, దేవుడు ఏం చేశాడండి? তখন ঈশ্বর কি করলেন? ఎవరి తరపున పోరాడాడు దేవుడు ఇక్కడ? আর কার তরফে হয়ে ঈশ্বর যুদ্ধ করতে গেছিলেন? ఇజ్రాయేలీల తరపున. ইসরায়েলের বাসস্থ তরফে। ఎందుకు ఇజ్రాయేలీల తరపున దేవుడు యుద్ధం చేశాడు? কেন ইসরায়েলের তরফে ঈশ্বর যুদ্ধ করতে গেলেন? ఎందుకంటే వాళ్ళ జీవితాల్ని దేవునికి తిరిగి అర్పించారు కాబట్టి దేవుడు వాళ్ళ యొక్క మంచి కొరకే తిరిగి వాళ్ళ యొక్క శాంతి సమాధానము అన్ని ఇవ్వడానికి ఆయన యుద్ధంలో ముందుకు వెళ్తున్నారు. কেন ঈশ্বরের প্রতি ওনারা ফিরে যখন এসেছেন, তো ঈশ্বর দেখলেন যে ওনারা ফিরে এসেছেন, তার ভিতরে ভালো মন্দ যা কিছু সব দেখে তাদের জন্য লড়াই করতে এগিয়ে গেলেন। మీలో చాలా మంది అనుకుంటారు আপনাদের মধ্যে অনেকজন ভাবেন దేవుడు ঈশ্বর ఫిలిస్తీన్ని ফিলিস্তিনিদের ఎలాగా কি প্রকারে కంట్రోల్ చేశాడు, దమন করেছেন, ఎలాగా అంతం చేశారని మీలో చాలా మంది అనుకోవచ్చు. আপনাদের মধ্যে অনেকজন ভাবতে পারেন যে ফিলিস্তিনিদেরকে এনাদের ঈশ্বর কিভাবে দমন করলেন। మీరు వాక్యాన్ని సరిగ్గా చూస్తే আপনারা বাক্য ঠিক করে দেখেন, మొదటి సమూయేలు గ్రంథము প্রথম সমুয়েল 7వ అధ్యాయము 7 অধ্যায় 10వ వచనంలో 10 পদে ఒక మాట একটা কথা రెండు సార్లు మనం చూస్తున్నాం. দুইবার দেখতে পাচ্ছি। 10వ వచనంలో ఒక మాట రెండు సార్లు చూస్తున్నామండి. 10 পদে আমরা দুইবার একটাই কথা দেখতে পাচ্ছি। అదేంటా మాట? সেই কথাটা কি? ఇంగ్లీష్ లో థండర్ అంటారు, తెలుగులో ఉరుములు అంటారు. আর ইংলিশে থান্ডার আর তেলুগুতে উর্মু বলে, আর বিদ্যুৎ বলে, বাংলাতে বিদ্যুৎ। విద్యుత్ అంటే లైట్నింగ్ కదా, దానికన్నా ముందు ఇంకో మాట ఉంది కదా. গর্জন। రైట్, హల్లెలూయా. হালেলুয়া। ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. এখানে আমরা একটা কথা দেখতে পাচ্ছি। మీ বাংলা బైబిల్లో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క బైబిల్లో ఒక్కొక్క మాట ఉంటది. আপনাদের বাংলা বাইবেলে এক একবার এক একটা কথা থাকতে পারে। ఇంగ్లీష్ లో థండర్ అని ఉంది, ইংলিশে থান্ডার বলে থাকে, తెలుగులో ఉరుము అని ఉంది, তেলুগুতে উর্মু বলে, আর বাংলাలో ఏముందండి? বাংলাতে গর্জন বলে, ఇంకా శుద్ధ బాంగ్లాలో వజ్రోదని అని కూడా అంటారు కొంతమంది. আরো শুদ্ধ ভাব বাংলাতেও যদি বজ্রধ্বনি বলতে পারেন। ఇక్కడ ఏ మాట చూస్తున్నామండి? ఈ మాటని రెండు సార్లు మనం చూస్తున్నాం. এই কথাটাকে আমরা বাইবেলের মধ্যে ওই প্রথম সমুয়েলে 10 পদে আমরা দেখতে পাচ্ছি 7:10-এ, আর দুইবার লেখা আছে। దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, এর মাধ্যমে আপনারা বুঝতে পারেন ఉరుముల ద్వారా এই গর্জনের মাধ্যমে దేవుడు ঈশ্বর ఫిలిస్తీన్ని ফিলিস্তিনিদের కంట్రోల్ చేశారు, దమన్ కরেছেন. দমন করেছেন। హల్లెలూయా. హల్లెలూయా। ఎంత గొప్పదండి. কত মহান। ఎప్పుడైతే ఈ ఉరుము వాళ్ళ దగ్గరికి వచ్చిందో, যখন এই ঈশ্বরের যে বিদ্যুতের গর্জনটা যখন এসেছিলেন, అది విద్యుత్ అంటారు, దాన్ని వేరే మాట అంటారు, గర్జన అంటారు. গর্জন যখন ఎప్పుడైతే ఈ తండ్రి వచ్చిందో যখনই গর্জনটা হলো, వీళ్ళందరూ అతలాకుతలం అయిపోయారు. তখন এনারা সবাই থতমত খেয়ে গেছে। ఆలోచించండి, আপনারা ভাবুন, కేవలం শুধুমাত্র ఉరుముల ద్వారా এই গর্জনের মাধ্যমে దేవుడు ঈশ্বর ফিলিস্তিনিদেরকে అంతం చేశారు, দমন করে দিলেন। హల్లెలూయా. హల్లెలూయా। కేవలం ఉరుముల ద్వారా, শুধুমাত্র গর্জনের মাধ্যমে। అక్కడ আর ওইখানে మెరుపులు రాలేదు, విద్యుత్ రాలేదు, ওইখানে বিদ্যুৎ আসেনি, లైట్నింగ్ రాలేదు. లైట్నింగ్ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో మెరుపులు అంటారు. আর এখানে ইংলিশে লাইটনিং বলে, সেই বিদ্যুৎটা লাইট হয়ে আসেনি। అక్కడ మెరుపులు ఏమి రాలేదు, সেখানে বিদ্যুৎ পড়েনি, అక్కడ ఏం పెద్ద జోర్ బృష్టి రాలేదు, ওখানে ঝড় বৃষ্টি আসেনি, తుఫాన్ రాలేదు, তুফান আসেনি, అక్కడ భూకంపం రాలేదు. ওখানে ভূমিকম্প হয়নি। కేవలం దేంతో దేవుడు ఫిలిస్తీన్లు అంతం చేశారండి? আর শুধুমাত্র ঈশ্বর কি দিয়ে ওদেরকে দমন করে দিয়েছেন? ఉరుములు ద్వారా. সিরিপ মাত্র গর্জন হলো তার মাধ্যমে। హల్లెలూయా. హల్లెలూయా। ఈ ఉరుములు ఎలాగొస్తాయండి? এই গর্জনটা কিভাবে আসে? ఎప్పుడైతే మెరుపులు వస్తాయో, যখনই এই বিদ্যুৎ আসবে, మీ అందరు తెలుసు కదండి మెరుపులు. আপনারা সবাই জানেন বিদ্যুৎটা চমকায়। ఎప్పుడైతే మెరుపులు వస్తాయో, যখনই বিদ্যুৎ চমকায়, ఆకాశంలో ఎప్పుడైతే మెరుపులు వస్తాయో, আকাশে যখন বিদ্যুৎ চমকায়, దాంట్లోంచి వచ్చే సౌండ్ నే
ఉరుములు అంటాము. আর ওই বিদ্যুৎ চমকানোর পরে একটা সাউন্ড আসে, সেই সাউন্ডটাকেই বলে গর্জন। যে শব্দ আসে ఆ శబ్దం ఏమంటామండి మనం? যে শব্দ বেরোয় ওই শব্দটাকে আমরা কি বলি? విద్యుత్ నుంచి ఏ శబ్దం అయితే వస్తుందో దాన్నే మనము ఉరుములు అంటాం మనం. বিদ্যুৎ থেকে যেই শব্দটা বেরোয় সেই শব্দটাকে আমরা বলি গর্জন। ఇది ఎలాగుంటదండి? శబ్దం ఎలాగుంటది? ఇది এই শব্দটা কিভাবে আসে? భయంకరంగా ఉంటది, অনেক জোরে করে, చాలా ভয়ঙ্কর షార్ప్ রূপে గా, చాలా సూదిగా ఉంటది అనమాట. আসে। আর সেই শব্দটা অনেক ভয়ঙ্কর রূপে আসে, একদম বহুত জোরে పెద్ద আসে। తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు కదా ఆ ఉరుములు. বড় একটা ঝড় আসতে গেলে কি প্রকারে আসে আপনারা জানেন। সেরকম ఈ దేవుడు ఏం చేశాడండి? সদাপ্রভু কি করলেন? కేవలం শুধুমাত্র ఉరుములు ద్వారానే. এই গর্জনের মাত্র। ఆ ఉరుములు ఎలాగొచ్చి అక్కడికి? এই গর্জন কি প্রকারে এসছে? దేవుడు తన స్వరాన్ని తెరిచిన తర్వాత ঈশ্বর নিজের সুরটাকে যখন খুললেন, ఆ స్వరం ఎలాగొచ్చిందండి బయటికి? ওই সুরটা কিভাবে বেরিয়েছে? ఆకాశం నుంచి ఆ స్వరం ఎలాగొచ్చింది? আকাশের মাধ্যমে হইতে কিভাবে বেরিয়েছেন? ఆ స్వరము সেই সুর ఉరుములాగా బయటికి সেই వచ్చింది. গর্জনের রূপে বাইরে বেরিয়েছে। ఎప్పుడైతే దేవుని స్వరం ఉరుములాగా బయటకు వచ్చిందో যখনই সদাপ্রভুর সুরটা গর্জনের রূপে আসছে, ఈ ఫిలిస్తీన్లు అతలాకుతలం అయిపోయారు. এই ফিলিস্তিনিরা থতমত খেয়ে গেছে একদম। హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే అతలాకుతలం అయిపోయారో যখন এই ফিলিস্তিনিরা থতমত ఇజ్రాయేలీలు ইসরায়েল বাস্তুরা రెట్టింపు బలముతో, আরো দুগুণা শক্তির রূপে, రెట్టింపు ఉత్సాహంతో, আর দুগুণা আরো উৎসাহ রূপে, రెట్టింపు విశ్వాసంతో আরো দুগুণা আনন্দ রূপে వాళ్ళ ఎవరు వెనకాల పరిగెట్టడం మొదలు పెట్టారండి? ওনারা কার পিছনে দৌড়াতে শুরু করেছেন? ఫిలిస్తీన్లు వెనకాతల. ফিলিস্তিনীয় পিছনে। వాళ్ళు పరిగెట్టడానికి శక్తినిచ్చింది ఎవరు? ওনারা দৌড়ানোর শক্তি দিয়েছেন কে? దేవుడు. సదాప్రభు। వాళ్ళకి శక్తి ఎలాగొచ్చింది? ওদের শক্তি কিভাবে వాళ్ళు পেয়েছে? దేవునిలో ఉన్నారు కాబట్టి దేవుడు కష్టకాలంలో కూడా వాళ్ళకి కావాల్సిన శక్తిని వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడు. ওনারা ঈশ্বরেতে ছিলেন, কিন্তু ওনাদের কষ্টকালে ছিলেন, তবুও ঈশ্বর তাদেরকে শক্তি দিলেন। హల్లెలూయా. ఇలా వెళ్తూ వెళ్తూ এই প্রকারে ఫిలిస్తీన్లని ఇజ్రాయేలీయులు నాశనం చేశారు. এই প্রকারে যে ওনারা যেতে যেতে ফিলিস্তিনিদেরকে সবাইকে নাশ করে। ఎవరి ద్వారా నాశనం చేశారు? কার মাধ্যমে হইতে ওনারা নাশ করলেন? దేవుని ద్వారా. సదాప్రభుর మాధ్యమే। హల్లెలూయా. ఇంతకు ముందు এর আগে ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ దేశంలో ఎన్నో ప్రాంతాలని ఆక్రమించుకున్నారు. এর আগে ফিলিস্তিনিরা অনেক দেশকে আক্রমণ করেছিলেন। ఇజ్రాయెల్ ఏం చేశారు? ইসরায়েলদের কি తిరిగి করলেন? వాళ్ళ దేశంలో ఉన్న ప్రాంతాలు మళ్ళీ ఫిలిస్తీన్ దగ్గర నుంచి వెనక్కి తీసుకున్నారు. আবার ইসরায়েলরা কি করেছেন? ফিলিস্তিনকে তাড়না করে তাদের কাছ দিয়ে যা কিছু জমি জায়গাগুলো ছিনতাই করেছিল সব ফিরে নিয়ে নিয়েছে। దీన్ని ఏమంటారండి భాషలోని, మన భాషలోని? আমাদের ভাষাতে ওটা কি বলে? బంపర్ ఆఫర్ అంటారు, এটা বাম্পার অফার বলে, సూపర్ లాటరీ అంటారు. সুপার লটারি বলে। ఒకటి కావాలనుకుంటాం గానీ আমরা একটা ভাবি, దానికి డబల్ త్రిపుల్ వచ్చేస్తది. কিন্তু ওর থেকে অধিক ডবল ট্রিপল পেয়ে যায়। ఈ బోనస్, ఈ బంపర్ ఆఫర్ ఎవరిచ్చారు వీళ్ళకి? এই বোনাসটা, এই বাম্পার অফারটা কে দিয়েছেন? దేవుడిచ్చాడండి. এই সদাপ্রভু। హల్లెలూయా. হালেলুয়া। మనం ఒకటి కావాలనుకుంటాము, আমরা ভাবি কি একটা, ఆయన ఏంటో ఇంకోటి ఇస్తాడు. কিন্তু ঈশ্বর আরো কি ভাবছেন? దేవుడు ఎలాంటోడంటే, ঈশ্বর কি করে, কি ধরনের? మనం ఏమనుకుంటామో আমরা যা কিছু ভাবি అది ఆయన అలా చేయడండి. উনি ওইভাবে করেন না। ఆయన ఆశ్చర్య విధంగా, అన్ఎక్స్పెక్టెడ్ గా వేరే విధంగా చేస్తాడు. আর উনি কি করেন? অবাকিত হয়ে যাওয়ার রূপে উনি করেন। అందరూ అనుకున్నారు అప్పుడు, সবাই ఆ ভাবেন దేవుడు మనల్ని ఎలా కాపాడతాడంటే యుద్ధంలో మనకు విజయం ఇచ్చేస్తాడు, అలా గెలిచేస్తాం అనుకున్నారు వాళ్ళు. আর ওনারা ভেবেছিলেন কি ঈশ্বর আমাদের পক্ষে এসে যুদ্ধ করবেন, এইভাবে জয় দিয়ে দেবেন। కానీ ఎక్కడేమైంది? এখানে কি প্রকার? ఎవ్వరూ తలంచని విధంగా, আর সবাই ভাবতে পারেন না এই প্রকারে కేవలం దేవుని యొక్క స్వరం ఏ విధంగా ఉరుములాగా వచ్చిందో దాంతో అంతా అతలాకుతలం చేస్తాడు దేవుడు. আর ঈশ্বরের কি রূপে, কি প্রকারের গর্জন করেছেন এই রূপে, বা সবকিছু ఈరోజు కూడా আজকে కరోనా వైరస్ ఎలా తగ్గిపోద్ది అలా తగ్గిపోద్ది అని మనం అనుకుంటున్నాం గానీ, আজকের দিনেও আমরা ভাবছি কি করোনা ভাইরাস এইভাবে কমে যাবে বা ওইভাবে কমে যাবে, కానీ దేవుడు ఆశ్చర్యకరమైన విధంగా దీన్ని తగ్గించిపోతున్నాడండి. কিন্তু সদাপ্রভু আশ্চর্য রূপে এটাকে কমাতে চান। మానవులకి అందని తెలివి దేవుని సొంతం. মানবরা এত বুদ্ধি রাখতে পারেন না, কিন্তু ঈশ্বর অত বুদ্ধি ఆయన রাখেন। ఆలోచనలు గొప్పవి. ওনাদের ভাবনা চিন্তা ఆయన মহান। ఆలోచనలు ఎప్పుడు మన మంచి గురించే ఉంటాయి. আর ওনার ভাবনা চিন্তা আমাদের ভালোর మనం জন্য ఎప్పుడు ఏం చేయాలండి?
তো আমরা সর্বসময় কি করতে হবে? తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి. আমরা ফিরে ওনার কাছে আসতে হবে। సమస్యలు వచ్చినప్పుడు కూడా আমাদের সমস্যা আসতে পারে, ఆయన్నే పట్టుకుని ఉండాలి. ওনাকেই ধরে থাকতে হবে, ఆయనే మనం ఆశ్రయం అని আর తెలుసుకోవాలి. উনি আমাদের আশ্রয় দুর্গ বলে ভাবতে হবে। మూడోది ఏంటండి? আর তৃতীয়টা কি? ఎప్పుడైతే ఆయన దగ్గరికి మనం వెళ్తామో తిరిగి, যখনই আমরা ফিরে ওনার কাছে যাব, ఎప్పుడైతే ఆయన యందు ఆశ్రయం కలిగి మనం ఉంటామో, আর ওনার প্রতি আমরা আশ্রয় বলে মেনে চলবো, ఆయన ఏం చేస్తారు మనకి? তখন আমাদের কি করবে? విజయం, বিজয়, విడుదల, মুক্তি, శక్తి, শক্তি, ఆశీర్వాదం আশীর্বাদ పుష్కలంగా సంపూర్ణంగా మనకు అనుగ్రహిస్తారు. পূর্ণরূপে আমাদেরকে সবকিছু সমকূর্চ। హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా। మనం వాక్యాలు చూసుకుంటే এখানে যদি আমরা বাক্য দেখি, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 4వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి. দ্বিতীয় বিবরণ 24 অধ্যায় 23 অধ্যায় 14వ వచనం 14 পদ আমরা అక్కడ দেখি। చెప్తున్నాడు, ওইখানে বলছেন, దేవుడు మీ గుడారాల్లోకి వచ్చి మిమ్మల్ని కాపాడును. ঈশ্বর আপনাদের দুয়ারের কাছে এসে রক্ষা করবেন। కీర్తనలు 37వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే, আর গীত সংহিতা 37 অধ্যায় 17-18 వచనాలు చూస్తే, 15 থেকে 18 পর্যন্ত, 17-18 వచనాలు చూస్తే 17-18 পদ যদি দেখি, దేవుడు చెప్తున్నాడు, ঈশ্বর বলেন, ఎవరైతే যে কেহ నా విరుద్ధంగా ఉంటారో আমার বিরুদ্ধে থাকবেন, వాళ్ళు నేనేం చేస్తాను? তাদের কি করব? আমি విరిచి వేస్తాను. তাদের ভেঙে ফেলবো। హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్తున్నారు, ঈশ্বর ఎవరైతే దుష్టులు ఉంటారో যারা দুষ্টরা আছে, వాళ్ళు నేనేం చేస్తాను? তাদের আমি কি করব? విరగ్గొట్టేస్తాను. পুরো ভেঙে ফেলবো। విరగ్గొట్టడం అంటే ఏంటి? ভেঙে ফেলা মানে কি? ముక్కలు ముక్కలు చేసేయడం. টুকরো টুকরো করে দেওয়া। ఎప్పుడైతే ఆ విరోధ అన్నవాడు ముక్కలు ముక్కలు అవుతాడో, আর যে বিরুদ্ধে যে দাঁড়িয়েছেন সেই টুকরো হয়ে যাবেন, మళ్ళీ వాడు లెగడండి. ও টুকরো হয়ে যাওয়ার পরে আর উঠবেন না। আমাদের ঈশ্বর ఆయన সেই విజయం ধরনের। ఇచ్చాడంటే উনি আমাদের যদি বিজয় করেন, ఆయన సంపూర్ణమైన విజయం మనకు উনি అనుగ్రహిస్తారండి. পূর্ণ রূপে আমাদের বিজয় দেবেন। హల్లెలూయా. హల్లెలూయా। దేవుడు ఎంత గొప్పవాడండి. ঈশ্বর কত মহান। చూశారు కదా ఇజ్రాయెల్ మధ్యన వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు. এখানে দেখেছেন ইসরায়েলরা অত কষ্ট বিপদে ছিল, তাদের পক্ষে কত ঈশ্বর దేవుడు আশ্চর্য అంత কাজ করেছেন। చేసినప్పుడు ঈশ্বর এত কিছুই করেছেন, వీళ్ళు కూడా ఒకటి చేశారండి. ওনারাও একটা করলেন। ఏం చేశారు? ওটা কি করলেন? వాళ్ళ యొక్క కృతజ్ఞతని దేవునికి అనుగ్రహించారు. ওনারা কি করলেন? কৃতজ্ঞ ঈশ্বরকে দিলেন। మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో మీరు చూస్తే, প্রথম సమూయేল 7:12 যদি দেখেন, అప్పుడు సమూయేలు ఒక రాయిని తీసి మిస్పాకుకు షేనోకుకు మధ్య దానిని నిలిపాడు. దానికి ఎబెనేజరు అని పేరు పెట్టెను. దాని అర్థము దేవుని సహాయము చేసేవాడు. বাংলায় দেখি আমি, প্রথম সমুয়েল 7:12 পদ। তখন সমুয়েল একখানা পুস্তর লইয়া নিস্পার ও সেনার মধ্যস্থানে স্থাপন করিলেন এবং এক পর্যন্ত সদাপ্রভুর আমাদের সাহায্য করিয়াছেন এই বলিয়া তাহার নাম এবং এসর সাহায্যের প্রশস্ত রাখিলেন। హల్లెలూయా. హల్లెలూయా। ఎంత మంచి గొప్ప కార్యం అండి. কত ভালো মহান কাজ ఎప్పుడైతే వీళ్ళు দেখুন। విజయం పొందారో, যখনই এনারা বিজয় পেয়েছেন, ఆ విజయానికి జ్ఞాపకార్థంగా దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన జ్ఞాపకార్థంగా আর ওই বিজয়ের রূপে তাকে ঈশ্বর যা উপকার করেছিল সেই মনে রাখার জন্য, স্মরণ করার জন্য ఏం చేశారండి? তাকে কি అక్కడ করেছিল? ఒక రాయి పెట్టారు. একটা পাথর রেখেছিলেন। దాని పేరేంటి? তার নামটা কি? ఎబినేజర్. এবিনেজার। ఎబినేజర్ అంటే అర్థం ఏంటో తెలుసా? এবিনেজার মানে কি জানেন? దేవుడు సహాయం చేసేవాడు. ঈশ্বর সাহায্যকারী বলে বলছে। నిజంగా మన దేవుడు మన ఎబినేజర్ అండి. সত্যি করে আমাদের ঈশ্বর আমাদের এবিনেজার। మన జీవితంలో ఎన్ని ఆటంకాలు మనం పొందాము, আর আমাদের জীবনে অনেক আপদ বিপদকে আমরা বরদাস্ত ఎన్నో করেছি। కష్టాలు వచ్చాయి. আমার অনেক জীবনে কষ্ট এসেছে। ఎంతో మంది మనం హింసించడానికి చూశారు. আর অনেক জনেরা আমাদেরকে হিংসামো করতে দেখেছি। ఎంతో మంది మనల్ని నాశనం చేయడానికి చూశారు. অনেক জনেরা আমাদেরকে নাশ করতে এসেছে। ఎన్నో వ్యాధులు మనల్ని చంపివేయడానికి చూశాయి. অনেক ব্যাধি এসে আমাদের মরে যাওয়ার মতো দেখেছিল। కానీ কিন্তু దేవుడు ఎవరండి? কিন্তু ঈশ্বরকে మన ఎబినేజర్. আমাদের এবিনেজার। ఎబినేజర్ మనందరం గట్టిగా చెప్దాం. আমরা জোরে করে বলি সকলে, ఎబినేజర్. এবিনেজার। ఎబినేజర్ అంటే ఎవరండి? এবিনেজার মানে কে? సహాయం చేసే దేవుడు. সাহায্য করা ఆయన ঈশ্বর। సహాయం మన జీవితంలో లేకపోతే మనం ఈ రోజు శ్వాస కూడా పీల్చుకునే వాళ్ళం కాదండి. আর ওনার সাহায্য যদি আমাদের মধ্যে না থাকতো তাহলে আমরা নিঃশ্বাস নেওয়ার যোগ্যতা ছিলাম না। తెలుగులో ఒక మంచి పాట ఉంది, আর তেলুগুতে একটা ভালো গান আছে, మీరందరూ వినే ఉంటారు. అది আপনারা সকলে শুনেই থাকতে అది পারেন। హిందీలో కూడా ఉందని నేను నమ్ముతున్నాను. ওইটা হিন্দিতেও আছে বলে আমি বিশ্বাস করি।
ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 హల్లెలూయా ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్నింతవరకు ఆదుకున్నావు నన్నింతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించేదన్ ఆరాధన 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 హల్లెలూయా হালেলুয়া। প্রেমিంచేదন అధికముగా প্রেম, আমরা প্রেম ভালোবাসা রাখবো, অতিরিক্ত প্রেম করব। ఆరాధింతున్ ఆసక్తితో আর আরাধনা রাখবো, আমরা শক্তির রূপে আরাধনা করব। సంపూర్ణమైన హృదయంతో ఆరాధిస్తాను পূর্ণ হৃদয় দিয়ে আরাধনা করব। సంపూర్ణమైన బలముతో ప్రేమిస్తాను আর পূর্ণ শক্তিতে আমরা প্রেম ভালোবাসা রাখবো। దేవా అది కేవలం నీకే సొంతమయ్యా এই সদাপ্রভু, এই শুধুমাত্র তোমারই হোক। నువ్వు ఎబినేజర్ అయ్యా তুমি এবিনেজার আছো, నాకు సహాయం చేయవాడు আমাকে সাহায্য করার। నువ్వు ఎల్రోహివయ్యా তুমি এলোহিম ప్రভু, ఎల్రోహివయ్యా এলরোহি, నువ్వు నన్ను చూచువాడువయ్యా তুমি আমার দেখতে পাচ্ছ প্রভু। నువ్వు యెహోవా రాఫా అయ్యా তুমি యెহোవా রাফা, నన్ను స్వస్థపరచువాడు আমাকে সুস্থ করার ঈশ্বর। యెహోవా షమ్మా యెహోవా షమ్మా, యెహోవా ఈరే యెహోవా ఈరే, యెహోవా షాలో యెహోవా షాలోమ్। ఎన్ని విధాలుగా మన దేవుడు మనకి ఎన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడండి আর আমাদের কত রূপে উনি সাহায্য করছেন। ఎబినేజర్ এবিনেজার మన దేవుడు আমাদের ঈশ্বর, మన ఎబినేజర్ আমাদের এবিনেজার। ఎందుకంటే మనకి సర్వకాలం అనంతకాలం మనకి తోడుగా ఉండే దేవుడు উনি সর্বকাল অনন্তকাল আমাদের সঙ্গে সঙ্গে থাকা ঈশ্বর। లాక్డౌన్ చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య మనం వెళ్తున్నామండి লকডাউনের মাঝে আমরা অনেক ভয়ঙ্কর পরিস্থিতিতে যাচ্ছি। మన గృహాల్లో ఎంతో మంది వృద్ధులు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు আর আমাদের বাড়িতে অনেক বয়স্ক লোকেরা, ছোট ছোট বাচ্চারা আছেন, ఎంతో మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు অনেকজনেরা গর্ভিণী স্ত্রীরা আছেন, నూతనంగా జన్మించిన పిల్లలు ఉన్నారు নতুন ভাবে জন্মেছেন সেই বালকরা আছেন। మన గృహాల్లో మనకు ప్రియమైన వాళ్ళని కోల్పోయి మనం బాధలో ఉన్నాము আর আমাদের নিজের গৃহতে আমাদের নিজের আত্মীয় স্বজন, মানে নিজের লোককে হারিয়েছি। మనం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాం অনেক আর্থিক পরিস্থিতির সমস্যাতে আমরা দুঃখ దేవుడిలో পাচ্ছি। ఏదో లోటు మన జీవితంలో కనిపిస్తుంది আর আমরা ঈশ্বরের কাছে অনেক কমি ঘটে আমাদের মধ্যে কিছু আছে। ఆత్మీయంగా మనకి ఎన్నో కష్టాలు వేదనలు ఉన్నాయి আর আত্মিক রূপে অনেক কষ্ট দুঃখ আছে। సహోదరి సహోదరా এই ভাই বোনেরা, మన కష్టాలు ఉంటాయి আমাদের মধ্যে অনেক কষ্ট থাকতো, మనము కష్టాలు పొందాము আমরাও অনেক কষ্ট ఇజ్రాయేలీలు కూడా ఆ రోజు కష్టం ওই పొందారు দিনে ইসরায়েলরাও অনেক কষ্ট করেছেন। వాళ్ళు చేసింది ఏంటి ওনারা করেছেন কি, మనం ఈరోజు చేయట్లేదు ఏంటి আর আমরা আজকে করছি না ওটা কি? ప్రార్థన প্রার্থনা, సంపూర్ణమైన ప్రార్థన পূর্ণ রীতিতে প্রার্থনা। ఏదో ఒక 10 సెకండ్లు 30 సెకండ్లు ప్రార్థన చేస్తుందని ప్రార్థన అనరండి এই 10 সেকেন্ড 15 সেকেন্ড আমরা যে প্রার্থনা করছি ওটা প্রার্থনা বলা হয় না। ప్రార్థన అంటే ఏంటి প্রার্থনার মানে এটা কি? సంపూర్ణంగా ఉండాలి পূর্ণ রূপে থাকতে হবে। నిన్ను నువ్వు అంకితం చేసుకోవాలి তুমি ঈশ্বরের মধ্যে তোমাকে নিজেকে নিজে ఆయనే నీ একদম ఆశ్రయం అని నువ్వు నమ్మాలి আর উনি আমাদের আশ্রয় দুর্গ నువ్వు ఆయన నీ బలమని నువ్వు నమ్మాలి তুমি ভাবতে হবে যে উনি তোমার ఆయన শক্তি। తప్ప ఈ లోకంలో నీకు మేలు చేసే వ్యక్తి ఎవరు లేదన్న విశ్వాసం కలిగి ఉండాలి আর উনি ছাড়া এই জগতে আমাদের কেউ সাহারা নেই, সাহায্য করার কেউ নেই। నువ్వేం చేయాలి তাহলে তুমি কি తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళు ফিরে ওনার কাছে যাও। ఎప్పుడైతే నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వెళ్తావో যখনই ফিরে ওনার কাছে যাবে, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది తిరిగి ఆయన నీకు ఇస్తారు যেটা তুমি হারিয়ে নিচ্ছ
সেটা ফিরে তোমাকে দিয়ে দেবে। గ్రేక్ థామస్ కి ఏ విధంగా ఇచ్చాడో నీ జీవితంలో కూడా అలాగే ఇవ్వబోతున్నాడు. গ্রেগ থমাসকে দেখেছো যেই প্রকারে ওনাকে দিয়েছেন, তোমার জীবনে ওরকম দিতে চাই। రెండోది ఏంటండి? দ্বিতীয়টা, కష్టం వచ్చినప్పుడు কষ্ট আসে, దేవునిలో ప్రార్థనలో ఉంటాం. কষ্টকালে প্রভুর কাছে এসে প্রার্থনা ఎప్పుడైతే దేవునిలో ప్రార్థనలో మనం ఉంటామో, আর যখনই আমরা ঈশ্বরেতে প্রার্থনায় থাকবো, ఎప్పుడైతే మనం ఆశ్రయం కలిగి ఉంటామో, ఆయనే మన ఆశ్రయం అని కలిగి ఉంటామో, আর যখনই উনি আমার আশা সব ভরসা বলে জানবো, ఆయన మనకు బలం ఇస్తాడు. তখন আমরা শক্তি দেব। మనుషులను నమ్ముట కంటే యెహోవాని సేవించుట, ఆశ్రయంగా ఉంచుట మేలు. আর মানুষদের বিশ্বাস করার থেকে ভালো ঈশ্বরকে আরাধনা করা আর মানাটা আমাদের জীবনে উপকার। మూడోది ఏంటంటే, আর তৃতীয়টা, ఎప్పుడైతే రెండు చేస్తావో, যখন এই দুটো করবে, ఎప్పుడైతే తిరిగి వస్తావో, ফিরে আবার যখন আসবে, ప్రార్థనతో ఆశ్రయం పొందుతావో, প্রার্থনার মাধ্যমে আশ্রয় রাখবে, దేవుడు నీకేమిస్తాడండి? তখন ঈশ্বর তোমাকে কি দেবে? సంపూర్ణమైన విజయం. পূর্ণ রীতিতে জয় দেবে। హల్లెలూయా. হালেলুয়া। ఏ విధమైన যে సరే প্রকারে కష్టమైన কষ্ট হলেও ఈ ప్రిన్సిపల్ ని, ఈ ప్యాటర్న్ ని, ఈ నియాన్ని నువ్వు పాలించుకో, এই অনুসারে যদি তুমি চলতে পারো, దేవుడు నీకు విజయం ఇస్తాడు. তখন ঈশ্বর তোমাকে ఎందుకంటే বিজয় দেবে। কেননা మన దేవుడు আমাদের ঈশ্বর ఎబినేజర్, এবিনেজের, సర్వకాలము, সর্বকাল, ఎవరు ఉన్నప్పటికీ లేనప్పటికీ কেউ থাকুক আর না থাকুক, మనకి ఆశ్రయం ఇచ్చే దేవుడు, উনি আমাদের আশ্রয় సహాయం দেওয়া ঈশ্বর, చేసే దేవుడు, সাহায্য করা ঈশ্বর, మన ఎబినేజర్. আমাদের এবিনেজের। ఆమేన్. আমেন। దేవుడు మంచి వాక్యాన్ని మనకు అనుగ్రహించారు. ঈশ্বর আমাদের সুন্দর বাক্য দিলেন। ఈ సమయంలో এই সময় కొన్ని ప్రకటనలు ఉన్నాయి, কিছু ঘোষণা আছে, దయచేసి వినవలసిందిగా కోరుకుంటున్నాను. দয়া করে শুনবেন বলে আমি বিশ্বাস রাখি। వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ওয়েস্ট বেঙ্গল সরকারের রুলসের অনুসারে, క్యాంటోన్మెంట్ బోర్డ్ ఆఫ్ బ్యారక్పూర్ యొక్క నోటీస్ ప్రకారం ক্যান্টনমেন্ট বোর্ডের অফিসের মাধ্যমে, নোটিশের মাধ্যমে మాకు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. কিছু বিষয় আমরা ఆ জেনেছি। నోటీస్ ద్వారా వాళ్ళు మాకు తెలియజేసింది తెలుసా అంటే, క్యాంటోన్మెంట్ ఏరియాలో ఏ రిలీజియస్ ప్లేస్లు ఉన్నాయో, ధార్మిక స్థలాలు ఉన్నాయో అవన్నీ మూసివేయాల్సిందిగా, ప్రస్తుతానికి కరోనా వల్ల లాక్డౌన్ చేయాల్సిందిగా వాళ్ళు మాకు చెప్పారు. ক্যান্টনমেন্ট এরিয়ার মধ্যে ধার্মিক সংস্থা যতগুলো আছে আর সেই এরিয়াগুলো সব বন্ধ করতে হবে বলে ওনারা ঘোষণা করলেন। అది ఎప్పుడు తెలుస్తారో ఎవరికి తెలీదు. ওইটা কবে খুলতে হবে কেউ বলেননি। అది ఎప్పుడైతే తెరుస్తారో আর যখনই ওটা খোলা হবে, మేము మీకు ఖచ్చితంగా తెలియచేస్తాం. সেই আদেশটা যখন আমরা শুনবো তা আপনাদের বলা হবে। ఎప్పుడైతే చెప్తామో చర్చ్ కూడా తెరవబడడం అవుతుంది. আর যখনই ওটা বলা হবে তখনই চার্চ খোলা হবে। అప్పుడు దాకా దయచేసి আর ততক্ষণ দয়া করে ఎవరు సంఘానికి రావద్దండి. কেউ মন্ডলীতে আসবেন না, ఎందుకంటే ఇక్కడ బ్యారికేడ్లు అన్ని వేశారు. এই ক্যান্টনমেন্ট এরিয়াতে সব ব্যারিকেড লাগানো হয়ে গেছে। ప్రార్థన చేయడానికి కూడా వాళ్ళు అనుమతించట్లేదు. আর প্রার্থনা করার জন্য অনুমতি দিচ্ছেন না। మన ఓటు జ్ఞాపకం ఉంచుకోవాలి, আমরা একটা মনে রাখতে হবে, ఇదంతా మన మంచి గురించి అవుతుంది. এসব আমাদের ভালোর জন্যই হচ্ছে। దేవుడు చెప్తున్నారు, ঈশ্বর বলেন, మీ ప్రాణాన్ని మీరు ఈ రోజు కాపాడుకుంటే రేపు సేవ చేయగలరు. তোমাদের প্রাণটাকে আজকে তোমরা রক্ষা করলে কালকের দিনে তোমরা সেবা করতে পারবে। మనం దేవుని గురించి ఇంట్లో ఉండి ఇంకా ఆత్మీయంగా బలపడదాం. আমরা ঈশ্বরের জন্য আমরা ঘরে থেকে প্রার্থনা করবো আর আত্মিক রূপে বল পাবো। ఎలాగో సంఘం అవ్వట్లేదు కాబట్టి మనం ఆన్లైన్ లో ప్రతి ఆదివారం ప్రసంగాలు ఇస్తూనే ఉంటాం. আমাদের এইভাবে তো চার্চ হচ্ছে না, তো এই মন্ডলী না হলে পরেও আমরা অনলাইনে এই প্রকারে আমরা বাক্য ছেড়ে দেব। దయచేసి యూట్యూబ్ లో వీడియోలు చూడండి, అందరితో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. আর দয়া করে আপনারা ইউটিউবে প্রচারটা শুনুন আর সাবস্ক্রাইব করুন আর সবার সাথে শেয়ার করুন। దేవునికి ధన్యవాదాలు. আর ঈশ্বরকে ধন্যবাদ জানাই। జూను జూలై మాసంలో మొదటి ఆదివారం పూట చాలా సంపూర్ణంగా దేవుని మహిమార్థం ప్రభు భోజన ఆరాధన మనం జరుపుకున్నాం. আমরা ঈশ্বরের নামে জুন জুলাই মাসে আমরা প্রথম সপ্তাহে মাসের প্রথমে আমরা প্রভু ভোজ পালন করেছি। ఎన్నో విధాలుగా దేవుని ఆశీర్వాదాలు మనం పొందామని আর నమ్ముతున్నాం. অনেক প্রকারের রূপে আমরা ঈশ্বরের আশীর্বাদ পেয়েছি বলে আমরা বিশ্বাস করি। ఒక దుఃఖపు కబురు ఏంటంటే, একটা দুঃখর ঘটনা খবরটা, మన ప్రియమైన సంఘ సభ్యులు আমাদের প্রিয় আমাদের মণ্ডলীর সদস্য బ్రదర్ అషిత్ బోరున్ పాల్ ব্রাদার আসিত বরুণ পল 6 జూలై 2020 আর 6 তারিখ জুলাই মাস 2020 সালে సోమవారం దినం తెల్లవారుజామున সোমবারে সকালবেলায় ప్రభు యొక్క స్వరం విని పరలోక రాజ్యానికి తాను పయనమై వెళ్ళారు. আর ঈশ্বরের শব্দ শুনে উনি সুর শুনে উনি স্বর্গরাজ্যতে গেলেন, ఆయన యొక్క ప్రాణాన్ని విడిచారు. ওনার প্রাণটাকে ছাড়লেন। ఈ లోకంలో ఉన్న వాళ్ళకి এই জগতে যতজন আছেন
మనకి আমাদের అది దుఃఖ కబురు అవ్వచ్చు, এটা আমাদের দুঃখের খবর শুনতে পারি, కానీ భూస్థాపన అయిన తర్వాత అది మనకి ఆనందం కలిగించే కబురు. আর ওইটা যখন আমরা মাটিতে পুঁতে দেওয়ার পরে ওটা আনন্দর খবর হয়ে গেছে। ఎందుకంటే আর কেননা మనం క్రైస్తవులమి, আমরা খ্রিস্ট, దేవుని యందు ప్రత్యాశ కలిగి మనం జీవిద్దాం. ঈশ্বরের মধ্যে প্রত্যাশা রেখে আমার জীবন যাপন। కానీ ఒక మంచి పోరాటాన్ని ఈ లోకంలో పోరాడారు. আর উনি একটা ভালো যুদ্ধকে উনি যুদ্ধতে తన জয় করেছেন। జీవితంలో చివరి సంవత్సరాల్లో బాప్తిసం తీసుకుని దేవుని సొంత రక్షణగా అంగీకరించారు. আর উনি ওনার জীবনের মধ্যে ভালো জীবন একটা বাপ্তিস্মা নিয়ে উনি ঈশ্বরের মধ্যে నేను నమ్ముతున్నాను এসেছেন। আমি বিশ্বাস ఆయన করি మళ్ళీ మనం తిరిగి చూడగలం. ওনাকে আমরা ফিরে আবার দেখতে পারবো একদিন। గడిచిన సోమవారం దినాన్న গত সোমবারের দিন చాలా అద్భుతంగా దేవుని నామమై బరియల కార్యక్రమం అంతా అయ్యింది. গত সোমবারের দিন ঈশ্বরের অদ্ভুত নামের বারিয়াল কাজ যেটা আছে ওটা সুন্দরভাবে হয়েছে। బుధవారం మన సంఘంలో మెమోరియల్ సర్వీస్ కూడా అయ్యింది. আর বুধবারে মেমোরিয়াল সার্ভিস আমাদের মণ্ডলীতে যে ఎంతో হয়েছে, మంది సాయం చేశారు. অনেকজন সাহায্য করেছিলেন, మీకు ధన్యవాదాలు. আপনাদের ধন্যবাদ। దుఃఖంలో నా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి. দুঃখতে ওই পরিবার আছে, ওই পরিবারের জন্য আপনারা সবাই মিলে సిస్టర్ అల్పనా పాల్, সিস্টার আলপনা পল, సిస్టర్ పూజా పాల్, সিস্টার পূজা পল, బ్రదర్ రఘునాథ్ గురించి ব্রাদার రఘুনাথের জন্য మీరు జ్ఞాపకం చూసుకోండి మీ আপনারা ప్రార్థనలో. নিজের প্রার্থনায় স্মরণ করবেন। ఇంకా 2 ప్రకటనలు ఉన్నాయండి. আরো দুটো ঘোষণা আছে। మన సంఘ సభ్యులు আমাদের মণ্ডলীর সদস্য బ్రదర్ తపన్ సేన్, సిస్టర్ బుల్లారాణి సేన్ యొక్క ఏకైక కుమార్తె ప్రియాంక, ব্রাদার তপন সেন আর সিস্টার బుల్లారాణి సేన్ বুলারানী সেন యొక్క కుమార్తె তার একমাত্র পুত্রী ప్రియాంక సేన్, প্রিয়াঙ্কা সেন, తన యొక్క వివాహం అయింది. మనందరం వెళ్ళాం, మీకు తెలుసు. আর তার বিয়ে হয়েছে। তার বিয়েতে আমরা সবাই গেছি, আপনারা সবাই জানেন। ప్రియాంక మరియు సమీరన్ కి, আর ప్రియాంকা আর সমীরনের వాళ్ళిద్దరికి ওনার দুজনের মাধ্যম 8వ తారీఖు দুজনের এই 8 তারিখে దేవుడు 8వ తారీఖు ఉదయం దేవుడు వాళ్ళకి ఒక శిశువుని అందజేశాడు, ఒక కుమారుని అందజేశాడు. 8 তারিখে ওনাদের দুজনের মাধ্যম হইতে একটা পুত্রকে ঈশ্বর দান దేవుడు দিলেন। ఇచ్చిన ప్రతిఫలాన్ని బట్టి దేవునికి వందనాలు. আর ঈশ্বর তাকে সুন্দর ফল দিয়েছেন, তার জন্য ঈশ্বরকে ধন্যবাদ। హల్లెలూయా. হালেলুয়া। అలాగే సిస్టర్ పార్వతి పార్సీ యొక్క కుమార్తె আর তেমনি পার্বতী পার্সি তার পুত্রী జూలీ పార్సీ మీ అందరికి తెలుసు. জুলি পার্সি আপনারা সকলে জানেন, తన వివాహం కూడా అయింది ওরও বিয়ে হয়েছে దీపక్ పార్సీతో. দীপক পার্সির সঙ্গে। బ్రదర్ దీపక్ పార్సీ సిస్టర్ జూలీలకు కూడా আর బ్రదర్ দীপক পার্সি আর সিস্টার জুলি వాళ్ళు వివాహం అయిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత ওদের বিয়ে হয়ে 1.5 বছর হয়েছে। అది అయిన తర్వాత అదే తారీఖు 8వ తారీఖు రాత్రి, ওইটা ওই প্রকারে 8 তারিখে రాత్రిపూట রাত্রির দিন వాళ్ళు కూడా ఒక నూతన సంతానాన్ని దేవుడు అనుగ్రహించారు, ওনাদেরকেও ঈশ্বর নতুন সন্তান ఒక দিলেন, కుమార్తె అనుగ్రహించారు. তারও জীবনে একটা পুত্র পেয়েছে। దేవునికి ధన్యవాదాలు. ঈশ্বরকে ধন্যবাদ জানাই। హల్లెలూయా. হালেলুয়া। అలాగే 8వ తారీఖు మన సంఘంలో 2 నూతనమైన మెంబర్స్ జాయిన్ అయ్యారు. এই 8 তারিখে এরকম অন্য তারিখেও দুজন মিলে পুত্র আমাদের মণ্ডলীতে সদস্য হয়েছে। దయచేసి ఈ కుటుంబాలన్నిటి గురించి మీరు ప్రార్థన చేయండి. দয়া করে এই পরিবারদের সবার জন্য আপনারা మన সবাই মিলে చర్చ প্রার্থনা ఇంకా ఎన్నో దీవెనల ద్వారా ముందుకు వెళ్ళాలని, గొప్ప ఆశీర్వాదంగా ఉండాలని మనం ప్రార్థిద్దాం, ఆశిద్దాం. আর আমাদের চার্চ এইরকম বিভিন্ন আশ্চর্য কার্যকারীর রূপে আরো আমাদের চার্চটা বৃদ্ধি হচ্ছে, আমরা সবাই মিলে প্রার্থনা করব, আশা রাখবো। హల్లెలూయా. హల్లెలూయా। ఈ సమయంలో చిన్న ప్రార్థన এই చేసుకుందాం. সময় আমরা ছোট্ট করে প্রার্থনা ఈ করব। ఆరాధన మనం ముగించుకుందాం. এই আরাধনা সভাটা আমরা শেষ করব। పరిశుద్ధమైన దేవాని పాదాలకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. পবিত্রময় প্রভু যিশু, তোমার চরণের কাছে আসলাম প্রভু। దేవ సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, তুমি సర్వশক্তিমান জীবনদাতা, కృపా సత్య సంపూర్ణుడా, তুমি কৃপাময় সত্য সম্পূর্ণ সবকিছু, ఎబినేజరే, তুমি ఎబినేజర్, మాకు సహాయం చేసే దేవా. তুমি আমাদের সাহায্যকারী। మరి ఒకసారి మీ పాదాల చెంతకు మేము కూడి ఉన్నామయ్యా. আরেকবার প্রভু তোমার চরণের কাছে আছি প্রভু। దేవా మాకు తోడు ఉండి సహాయం చేయండి యేసయ్యా. প্রভু আমাদের সঙ্গে থেকে সাহায্য করো। దేవా మీరు చూపించిన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి, అనుగ్రహాన్ని బట్టి వేలాది వందనాలు యేసయ్యా. প্রভু আমাদের উপরে যে দয়া প্রেম ভালোবাসা রেখেছে তার জন্য ধন্যবাদ దేవా জানাই। గడిచిన వారం నుంచి ఈ వారం దాకా దేవా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. প্রভু
গত সপ্তাহ দিয়ে এই সপ্তাহ পর্যন্ত আমাদের সুরক্ষিত রেখেছে, তার জন্য దేవా ধন্যবাদ। జూలై రెండో వారంలోకి మేము అడుగు పెట్టాం యేసయ్యా. আমরা জুলাই দ্বিতীয় সপ্তাহে প্রবেশ করি। దేవా ఈ వారం అంతా తోడుగుండి సహాయం చేయండి యేసయ్యా. এই পুরো সপ্তাহ তুমি আমাদের সুরক্ষিত রাখো। దేవా మా జీవితంలో ఏం జరిగినా మా మంచికే జరుగుతుంది యేసయ్యా. প্রভু আমাদের জীবনে যা কিছু হচ্ছে প্রভু সব ভালোর জন্য হচ্ছে বলে దేవా আমরা మరి বিশ্বাস করি। ఒకసారి లాక్డౌన్ అన్నది ఇంప్లిమెంట్ అయ్యింది యేసయ్యా. প্রভু এই লকডাউন বলাটা আবার শুরু হলো প্রভু। దేవా మాకందరికి తోడుగుండి సహాయం చేయండి యేసయ్యా. তুমি আমাদের সকলের সঙ্গে থেকে সাহায্য করো। దేవా మేము దాయత్వపూర్వకంగా దేవా మేము జీవించేటట్టు సహాయం చేయండి యేసయ్యా. আমরা প্রভু দায়িত্বপূর্বক রূপে তোমাকে মেনে চলতে পারি, সাহায্য దేవా করো। మా అందరికి కావాల్సిన బలము శక్తి దీవెన కాపుదల మెండుగా మీరే అనుగ్రహించి సహాయం చేయండి প্রভু యేసయ్యా. আমাদের জীবনের প্রভু শক্তি সামর্থ্য দিয়ে প্রভু অতিরিক্ত প্রভু আমাদের আশীর্বাদ দাও। దేవా మా సంఘాన్ని దీవించండి యేసయ్యా. আমাদের মণ্ডলীকে మా আশীর্বাদ స్కూల్ করো। దీవించండి আমাদের యేసయ్యా. স্কুলকে మా আশীর্বাদ ఆర్ఫనేజ్ దీవించండి আমাদের యేసయ్యా. গরিব మా হস্টেলকে పాస్టర్ గారిని దీవించండి আমাদের యేసయ్యా. পাস্টারজিকে আশীর্বাদ ఆయనకు করো। ఆరోగ్యం దీవెన అనుగ్రహించి సహాయం আর చేయండి তার యేసయ్యా. জীবনে প্রভু আরো మా কত సంఘంలో রাখো। ఉన్న విశ్వాసులందరి గురించి ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. আমাদের মণ্ডলীতে যত বিশ্বাসী ভাই বোনেরা আছে সকলের জন্য প্রার্থনা করি। దేవా మీ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం యేసయ్యా. তোমার বাক্যের মাধ্যমে প্রভু আমরা অনেক কিছু దేవా জানি। ఇజ్రాయేలీలు ఏ విధంగా తిరిగి మీ దగ్గరికి వచ్చారో, যে প্রকারে ইসরায়েলরা ফিরে তোমার কাছে এসে, ఏ విధంగా తిరిగి మీరు వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చారో, আর যে প্রকারে তুমি ফিরে আবার আশীর্বাদ তাদের దేవా দিয়েছো, మా జీవితాల్లో కూడా అనుగ్రహించండి యేసయ్యా. আর তেমনি প্রভু আমাদের জীবনে তুমি সেই దేవా রূপে పాపము আশীর্বাদ- ద్వారా మా ఆశీర్వాదాలన్నీ కోల్పోయి మేము ఈ రోజు ఎన్ని కష్టాలు పొందుతున్నాం యేసయ్యా. প্রভুজি আজকে আমরা পাপের মাধ্যমে অনেক আমাদের জীবনটা আমরা হারিয়ে নিয়েছি প্রভুজি। దేవా పోగొట్టుకున్న జీవితాన్ని మళ్ళీ మీరే, కేవలం మీరు మాత్రమే మాకు అందించగలరు యేసయ్యా. আর সেই হারানো জীবনটা শুধুমাত্র তুমিই আছো প্রভু আমাদের ফিরে দিতে దేవా পারো। మనుషులకు అసాధ్యమైనది కేవలం మీకే సాధ్యమయ్యా. মানুষদের অসাধ্য শুধুমাত্র তোমারই সাধ্য। దేవా సంఘంలో అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం యేసయ్యా. আমরা মণ্ডলীতে যত সদস্য আছে প্রভু সকলের জন্য আমরা దేవా প্রার্থনা ఈ కరోనా వైరస్ విముక్తి గురించి దేవా మీ ఆలోచనలు పరికల్పన ఎలా ఉందో మాకు తెలియదు యేసయ్యా. প্রভু এই করোনার মুক্তি পাওয়ার জন্য প্রভু তোমার ভাবনা চিন্তা যা আছে তোমার কাছে আছে প্রভু। దేవా ఇది ఎప్పుడు అంతమవుతుందో కూడా మాకు తెలియదు యేసయ్యా. কখন এটা সমাপ্ত হবে শেষ దేవా হবে మీ আমরা জানি না। ఆలోచనలు సిద్ధింపపరచును గాక యేసయ్యా. তোমার ভাবনা চিন্তাতে সবকিছু আছে దేవా প্রভু। మీ యందు సంపూర్ణమైన విశ్వాసంతో మేము ప్రార్థనలో ముందుకు వెళ్తున్నామయ్యా. আর তোমার উপরে বিশ্বাস রেখে প্রার্থনাতে এগিয়ে যাচ্ছে প্রভু। ప్రార్థన ద్వారా తప్ప మేము ఏది ఏ విధంగా పొందలేమేసయ్యా. এটা শুধুমাত্র প্রার্থনার মাধ্যমে জয় পেতে পারি প্রভু, আর কোনো কি বিষয় নিয়ে হতে దేవా পারে না। అందరికీ తోడుకుని సాయం చేయండి তুমি యేసయ్యా. সকলকে আশীর্বাদ మీ করো। దీవెన కాపుదల তোমার আশীর্বাদ রক্ষা మా వెస్ట్ బెంగాల్ మీద, আমাদের ইস্ট বেঙ্গলের మా উপরে, దేశం మీద, আমাদের দেশের উপরে, ఈ ప్రపంచం మీద পৃথিবীর উপরে ఎల్లప్పుడూ ఉండేలా సాయం చేయమని সর্বকাল থাকার জন্য ఈ ప్రార్థనని এই প্রার্থনা నజరేయుడైన యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. নাজরেত যিশুর নামে আমরা চাইছি, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్ జీసస్, ఆమేన్ జీసస్, ఆమేన్ జీసస్, আমেন জিসাস। সদা প্রভু তোমাকে আশীর্বাদ করুন ও তোমাকে রক্ষা করুন। সদা প্রভু তোমার প্রতি আপন মুখ উজ্জ্বল করুন ও তোমাকে অনুগ্রহ করুন। সদা প্রভু তোমার প্রতি আপন মুখ উত্তোলন করুন ও তোমাকে শান্তি দান দিন। এসব পিতা পুত্র পবিত্র নামে আমরা সবাই মিলে চাইলাম। আমেন। আমেন আমেন। সবাইকে জয় যিশু। সবাইকে জয় যিশু। सबको जय मसीह की। জয় মসিহ কি সবকো ప్రైజ్ ది లార్డ్. প্রেজ দ্য লর্ড। గాడ్ బ్లెస్ యూ. ঈশ্বর আপনাদের সবাইকে আশীর্বাদ করুন। మనం జాగ్రత్తగా ఉందాం, আমরা সাবধানে থাকবো దేవునిలో దీవెనలు పొందుతాం. আর ঈশ্বরের মধ্যে আশীর্বাদ পাবো।